హై హలో ఎవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై ప్రాణ పెయిన్ క్లినిక్. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో సంక్రాంతి సింహంగా పేరున్న బాలకృష్ణ గారి సినిమా కూడా 12వ తారీఖున రేస్లోకి దూసుకొస్తుంది. సో ఆ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి నాగవంశీ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. అంటే యాక్చువల్గా గత కొన్ని రోజులుగా ట్విట్టర్లో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. ఒక రౌండ్ టేబుల్లో మీరు సౌత్ వార్డ్ గురించి మాట్లాడిన మాటలు అవన్నీ కూడా బాగా బయట వైరల్గా మారినాయి. సో ఏమంటారు దాని గురించి? ఏమన్నా మాట్లాడేసిన తర్వాత ఏమన్నా అనిపించిందా, లేదంటే మాట్లాడింది కరెక్ట్ అనిపించిందా మీకు? అంటే వాళ్ళు తప్పుగా తీసుకున్నారు, కానీ నా పొజిషన్ ఆఫ్ సిట్టింగ్ గురించి కానీ వీటి గురించి వాటి గురించి నేను బోనీ కపూర్ గారిని డిస్రెస్పెక్ట్ చేస్తాను ఇది, కానీ నేను ఆ సెన్స్లో ఏం కూర్చోలేదు. బోనీ కపూర్ గారు కూర్చున్న యాంగిల్లో ఆయన కాలు కంఫర్టబుల్ పెట్టుకుంటే ఆయనకి నేను మామూలుగా కూర్చుంటే నా కాలు ఆయనకి తగిలేటట్టు ఉంది, ఆయన కాలు నాకు తగిలేటట్టు ఉందని నేను కొంచెం వెనక్కి ఆనుకుని కూర్చుని ఇలా తల ఇలా పెట్టాల్సి వచ్చింది. అంతే తప్పితే నేను ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేయడానికి చెప్పలేదు, అలా కూర్చోలేదు. ఫస్ట్ థింగ్. ఇంకోటి, నేను చెప్పింది అది సౌత్ ఇండియన్గా, మా సౌత్ ఇండియా నుంచి వచ్చిన సినిమాలన్నీ గత లాస్ట్ 3-4 ఇయర్స్లో బాగా ఆడుతున్నాయి, అది ప్రౌడ్గా చెప్పాను. వాళ్ళు ఇంకో సెన్స్లో తీసుకున్నారు. అంతే తప్పితే నేను ఎవరిని డిస్గ్రీస్ చేయడానికి కానీ, ఎవరితో ఆర్గ్యూ చేయడానికి కానీ, ఏ పాయింట్ ప్రూవ్ చేయడానికి కానీ ఏమీ చెప్పలేదు. సార్, అంటే మీరు చెప్పిన వాటిలో నిజం కూడా లేకపోలేదు. ఇప్పుడు 86 కోట్లు కలెక్ట్ చేసిన దాని సినిమాకి మీరు యాడ్ చేసి చెప్పిన దానికి ఏంటంటే నిద్రపోయామని చెప్పి కొంతమంది ట్వీట్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగినాయి. అదే ఇంకా అన్ని కామన్ కదా, ఏదో ఒక ప్యాంట్. అదేనో ఒకటి. ఇప్పుడు స్కామ్ 92 డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయనేమో దాన్ని లక్కీ భాస్కర్ కనెక్ట్ చేస్తా మాట్లాడారు. మరి ఆయన ఒకసారి హైదరాబాద్ రమ్మనండి, నేను వెంకీ కూర్చుంటాము. స్కామ్ 92 మొత్తం వెబ్ సిరీస్ సోనీ రివ్యూలో వస్తుంది, మా సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, ఎక్కడ ఒక చిన్న సిమిలారిటీ ఉందేమో చూపించమనండి, చూపిస్తే నేను ఒప్పుకుంటాను. సో అంటే మరి ఇలాంటివి అంటే మీరు మాట్లాడిన నిజమైనా కూడా ఒక కాంట్రవర్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినప్పుడు ఆయన అనిపిస్తుంది సార్, అంటే అనవసరంగా మాట్లాడుతున్నామేమో అని ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు నేనే అట్లా అక్కడ పాయింట్ వచ్చింది టాపిక్, సో ఊరికే చెప్పాను నేను. సౌత్ ఇండియన్ నుంచి కూడా ఇంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఇండియన్ సినిమాకి అని. దానికి నేను కొంచెం లాంగ్వేజ్ కరెక్ట్గా యూజ్ చేయలేదేమో, దానికి కొంచెం వాళ్ళు హర్ట్ అయినట్టున్నారు. అంతే, దానికి పెద్ద నేను ఇప్పుడు రిగ్రెట్ అయి చేయాల్సింది అయితే ఏం లేదు. నేను నా పాయింట్ ఇంకో రకంగా చెప్పాల్సిందేమో, అంతే. అయితే 2024 చూసుకుంటే కనుక విత్ ఏ బ్యాంక్ స్టార్ట్ చేశారు గుంటూరు కారం అని. ఎండింగ్ కూడా విచిత్రంగా దాంతోనే వచ్చింది. 31st బుకింగ్స్ ఓపెన్ చేశారు, రిలీజ్ చేశారు కదా. సో ఏంటి సార్, అంటే ఓపెనింగ్ ఓకే, కానీ మళ్ళీ అంటే ఇంత త్వరగా రిలీజ్ అయిన సినిమా గుంటూరు కారం ఒకటేనేమో. అవును, అంటే మొన్న రిలీజ్ అయిన తర్వాత నాకు అనిపించింది, ఊనే మామూలుగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, రిలీజ్ అయిన దానికంటే రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ వచ్చిన పాటలకు కానీ, సో దాన్ని గొప్పతనం ఆ రోజు కంటే ఈ రోజు ఇంకెక్కువ తెలిసినట్టుంది. అంటే టైం పాస్ అయిన కొద్దీ వాళ్ళకి దాని ఇంపార్టెన్స్, దాని ఇది తెలిసిందేమో అనుకున్నాను నేను. అంటే సార్ నాకేమనిపించింది అంటే గుంటూరు గారం యాక్చువల్గా నేను కూడా థియేటర్లో చూశాను రిలీజ్ అయిన తర్వాత. అప్పటికే విపరీతమైన నెగిటివిటీ ఉంది. నేను చూసిన తర్వాత అరే దీని సినిమా గురించి అలా మాట్లాడాల్సిన అవసరం లేదని అనిపించింది నాకు. అంటే బేసిక్గా ఎక్కడైనా ఫ్యాన్స్ అనేవాళ్ళు ప్రతి తమ అభిమాన సినిమాని కొంచెం ఇది చేయడానికి చూస్తారు. బట్ ఇక్కడ కొంచెం ఎందుకు ఫ్యాన్స్ వల్లనే మీరు వేసిన మిడ్నైట్ షో అనేది ఫ్యాన్స్ వల్లనే కొంచెం, అంటే అదే అంటున్నాను కదా, గుంటూరు కారం అని టైటిల్ పెట్టి టీజర్ అలా బ్లాస్ట్లు అని అయ్యేటప్పటికి ఒక రకమైన మాస్ సినిమా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది ప్రాపర్ ఫ్యామిలీ సినిమా అయ్యేటప్పటికి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఆ డిసప్పాయింట్మెంట్ కొంచెం ఎక్కువ వచ్చింది. దానికి తోడు ముందు థియేటర్స్ ఇష్యూలో ఒక దేవుడు సినిమాని తొక్కేస్తాం అనే దాని హంగామాతో ఇక రకరకాల బ్యాక్లాష్ వచ్చింది దానికి. సో అందుకని ఇట్స్ అలా, దానికి ఎందుకు అనే రీజనింగ్స్ ఏం లేవు. అంటే నాకు అనిపించింది సార్, అంటే నేను చూశాను కాబట్టి యాజ్ ఏ ఇప్పుడు ఇప్పుడు జనరల్ ఆడియన్కి వెళ్ళినప్పుడు మీ ఇక్కడ ఫ్రెష్ షో చూసి ఇంకోటి అంటే వేరే రకంగా ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు అంటే నార్మల్గా సినిమా చూస్తాం కదా, అనిపించింది అంటే ఫ్యాన్సే ఎక్కువ నెగిటివ్ చెప్పారేమో. అదే అన్న, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇంకో రకంగా ఊహించారు గుంటూరు కారం అంటే. మేము తీసిన సినిమా ఇంకో ఫార్మాట్ సినిమా అయ్యేప్పుడు కొంచెం డిస్పాయింట్ అయ్యారు. బట్ ప్రమోషనల్ స్ట్రాటజీలో అంటే మీరు ఫ్యామిలీ, అదే నేను ప్రమోషనల్ చెప్పాను కదా, మాస్ సినిమా ఒక పెద్ద మాస్ సినిమా అలా ప్రొజెక్ట్ చేయకుండా ఉండాల్సింది, అలా చేసి కొంచెం మేమే అదేమన్నా మిస్టేక్ చేసామేమో అయి ఉంటాం అనుకున్నాను నేను. తర్వాత ఫ్యాన్స్ అంతా డిస్పాయింట్ అవడానికి. సో అయితే ఆ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసినప్పుడు సార్ కొంచెం కలెక్షన్ విషయంలో కొంచెం అటు ఇటు రావడం కానీ, మీరు ఒక చిన్న వేరే వాళ్ళతో కొంచెం చిన్న వార్ లాగా నడిచింది కదా యాక్చువల్గా. ఫైనల్గా గుంటూరు కారం గురించి అంటే తర్వాత జరిగిన ఈ రిలీజ్ వీటిల్లో కానీ మొత్తం టోటల్గా హ్యాపీయా ఎవ్రీథింగ్, అంటే యూనిటీ కానీ ఎవ్రీథింగ్? ఆబ్వియస్లీ మాకు హ్యాపీయే కదండి. ఇప్పుడు కూడా ఈ ఇయర్ ఏ మ్యూజిక్ ప్లాట్ఫామ్లో అయినా కూచి మార్తయితేనే బిగ్గెస్ట్ హిట్. ప్రతి ఇన్స్టాగ్రామ్లో స్టోరీల్లో ఒక 10 రీళ్ళు ఉంటే 4 రీళ్ళు 5 రీళ్ళు మామ పాట ఉంటుంది. సో ఇంకా అంతకంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా అంతకంటే సినిమాకి సక్సెస్ అవ్వడం మ్యూజికే కదా. ప్లస్ ఇంటర్వెల్లో డైలాగులు, మహేష్ గారి పెయిన్ డైలాగులు, ఇవన్నీ ఫన్ డైలాగులు, ఊరోషి ఈశ్వరీరావు గారి డైలాగులు, ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే ఉన్నాం. అంటే సినిమాని రిలీవ్ చేస్తున్నారు కదా. రిలీజ్ టైంలో అంటారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ బయటపడ్డారు. ఒక నైజాంలో ఓవర్సీస్లో కొంచెం చిన్న డ్యామేజ్ జరిగింది, అవన్నీ కామనే కదా. కొన్ని ఏరియాలో కొన్ని సినిమాలు కొన్ని బారితే, కొన్ని ఏరియాలో ఇంకో సినిమా, అవన్నీ రొటీనే కదా. దానికి పెద్ద ఏమి
ఎస్, గుంటూరు గారు వాజ్ ఓవరాల్ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ వెరీ హ్యాపీ థింగ్. అంటే మీ బ్యానర్ ఒక ప్రెస్టీజియస్. ఆబ్వియస్లీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు మన లిస్ట్ రిలీజ్ చేశారు, దాంట్లో గుంటూరు గారం కూడా ఐ మీన్ వాళ్ళకి బాగా పర్ఫామ్ చేసిందని చేశారు కదా. సో ఆల్ యాంగిల్స్లో ఇట్ హ్యాపెన్ వెరీ వెల్ కదా. యా, గుంటూరు గారం ఉంది, దేవరా ఉంది, అంటే మీరు డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా ఉంది, లక్కీ భాస్కర్ ఉంది, టిల్లు సార్ టిల్లు స్క్వేర్ ఉంది, టిల్లు స్క్వేర్ ఉంది. సో అంటే వీటిలన్నింటిలో చూసుకుంటే లక్కీ భాస్కర్ ట్రెండింగ్ టాప్ 2లో ఉంది కదా యాక్చువల్లీ. ట్రెండింగ్ గ్లోబల్ 5 వీక్స్ నుంచి గ్లోబల్ టాప్ 5 లో టాప్ 5లో ఉంది. ఫస్ట్ సెకండ్ వీక్ లో 2లో ఉంది, గ్లోబల్ 2లో ఉంది కదా. సో అంటే బేసిక్గా మీరు అప్పుడు ఆ సినిమా రిలీజ్ అప్పుడు చెప్పారు 100 కోట్ల పోస్టర్ వేస్తా ఖచ్చితంగా అని చెప్పి. బట్ అది థియేటర్లో కూడా మీరు అనుకున్న నెంబర్ థియేటర్లో నేను అనుకున్న నెంబర్ చేయలేదు, ఎందుకంటే అమరాన్ అన్ఎక్స్పెక్టెడ్గా అదే డేట్గా వచ్చింది దీపావళి సినిమా. సో అది బాగా పర్ఫామ్ చేసింది. ఇప్పుడు లక్కీ భాస్కర్ కానీ అమరాన్ కానీ ఒకటే ఐ మీన్ ఆడియన్స్కి క్యాటర్ అయ్యే సినిమా. సో అది రెవెన్యూ డివైడ్ అయింది. సో మల్టీప్లెక్స్ సినిమా ఏ సెంటర్స్, సో అది కొంచెం ఆడియన్స్ డివైడ్ చేసింది. సో అక్కడ రెవెన్యూ డివైడ్ అయింది. అంటే మీరు అన్నారా అంటే అమరన్ ఇది రెండు సేమ్ క్యాటర్ అయ్యే సినిమాలు అని చెప్పి. అంటే మరి వస్తున్నప్పుడు మీరు కొంచెం వెనక్కి వెళ్ళే ప్రయత్నం కానీ, ఎందుకంటే అప్పటికే అది అలా అని ఇంకో సినిమా వచ్చి అప్పుడు ఇంకోటి జరిగితే అట్లా ఇప్పుడు అన్ని సినిమా ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 3 దీపావళి సినిమాలు హిట్ అయినాయి. దీపావళి లాంటి సీజన్ యాక్చువల్లీ దీపావళి బ్యాడ్ సీజన్ అంటారు తెలుగుకి, కానీ ఫస్ట్ టైం 3 సినిమాలు హిట్ అయినాయి. ఆ యాంగిల్లో చూస్తే వీ షుడ్ బి వెరీ హ్యాపీ. కానీ ఆ సినిమా వేరే సార్ వేయాల్సింది కదా అంటే ఎప్పుడూ ఏదో ఒక సినిమా ఉంటుంది, దాని గురించి ఆలోచించక్కర్లా. పోటీ అయినా కూడా ఒక్కొక్కసారి అప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో కూడా చెప్పలేము. అంతే. సరే, అయితే యాక్చువల్గా మీ బ్యానర్ చూస్తేనేమో ఫస్ట్ ఎన్టీఆర్ గారితో స్టార్ట్ అవుతుంది, పెద్ద ఎన్టీఆర్ గారితో. మీరు జూనియర్ ఎన్టీఆర్కి ఎంత పెద్ద ఫ్యానో చెప్పక్కర్లేదు. ఇప్పుడు బాలయ్య గారిది మీ డ్రీము. అంటే ఏంటి సార్, నందమూరి వంశంతోనే మీకు ఒక అసోసియేషన్ ఉందా? ఇదేం లేదండి. అంటే ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీలోకి వస్తే ఇప్పుడు రాజుగారు ఉన్నారు అనుకోండి, ఆయన కూడా బాలకృష్ణ గారితో సినిమా చేయాలని చాలా అనుకుంటున్నారు, ఆయన కూడా నెక్స్ట్ ప్లాన్లో. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరోలతో చేయాలని ఉంటుంది. ఇప్పుడు నాకు రామ్ చరణ్ గారితో చేయాలని ఉందని చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, రాజు గారితో చేయాలని ఉంది. అంతేగాని కొన్ని హీరోలతో కొంతమందితో చేయాలని మనకు అనిపిస్తుంది. అది ఊరినే మన ఆర్డర్లో జరుగుతూ ఉండాలని జరగాలని వెయిట్ చేయాలి అంతే మనం. ఓకే, అంటే బాలకృష్ణ గారి మీద అంటే మీరు ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా బాబీ గారు ఎంతైతే మాట్లాడుతుందో దానికన్నా ఎక్కువ అంటే మీ ఫేస్లో ఉన్న కాన్ఫిడెన్స్ కానీ మీ మాటల్లో ఉన్న వైబ్ కానీ కనిపిస్తుంది. బాబీ సినిమా తీశారు కదా, ఆయన అంత కాన్ఫిడెంట్గా నేను ఆడియన్గా చూసుకున్నాను సినిమాను ఆల్రెడీ. సో అందుకని నాకు కొంచెం ఎక్కువ నమ్మకంగా నేను చెప్పాను, అందుకని 2-3 చోట్ల. ఓకే, అంటే మనకి సంక్రాంతి సినిమా అనగానే ఇంకా బాలకృష్ణ గారి సినిమా ఉంటే రైస్లో ఖచ్చితంగా ఒక హిట్ పట్టుకెళ్ళిపోద్ది అనేది ఉంది కదా సార్. సో మరి ఈ సంక్రాంతికి అంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు? అంటే మనకి ఈసారి ఏమి మిస్కాల్కులేషన్స్ లేకుండా షోస్ కూడా అన్నీ కూడా ఎవ్రీథింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా, 4 AM నుంచి. సో ఎలాంటి సినిమా క్యాటర్ చేయబోతున్నారు? మొన్న టీజర్ ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్ ఎలా ఉందో అలానే ఒక కొత్త రకమైన బాలకృష్ణ సినిమా చూస్తారు మీరు. బాలకృష్ణ గారికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటూ ఒక కొత్త ఫార్మాట్లో చెప్పడానికి ట్రై చేసాం. ఒక ఎమోషనల్గా ఎలివేషన్స్తో మాసీగా అన్ని రకాలుగా చెప్పడానికి ట్రై చేసాం, కొత్త విత్ న్యూ కైండ్ ఆఫ్ సౌండ్ అండ్ విజువల్. ఓకే, అంటే ఆయన చెప్పారు అంటే ఆదిత్య 369 లుక్ చూపించి ఇలాగా ఉండాలని చెప్పేసి ఒక అనుకున్నానని చెప్పేసి బాబీ గారితో ఒకటి చెప్పారు కదా మొన్న. అంటే గెటప్ మేము అనుకున్నప్పుడు 2-3 రకాల గెటప్లు ఎలా అనుకున్నప్పుడు సెకండ్ హాఫ్లో వచ్చే పోర్షన్ దాంట్లో రకరకాల పోర్షన్స్లో అది కూడా డిస్కషన్ వచ్చింది. ఆయన కింగ్ గెటప్లో ఇలా ఉంటారు, ఇది ఏదైనా డిస్కషన్స్ వచ్చినాయి, అంతేగాని అలా ఏం లేదు సార్. అంటే ఇది బాలకృష్ణ గారు కథలు అనుకున్న తర్వాత చాలా చెప్పుంటారు కదా. సో ఇది ఇప్పుడు అదే నేను ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, బాలకృష్ణ గారు ఈ కేస్ కమర్షియల్ మాస్ హీరో లేరు వచ్చేప్పటికి కథ కంటే ప్లేస్మెంట్ ఆఫ్ ఎలివేషన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఒక హై మాస్ ఎలివేషన్ హై వచ్చిందా, క్లైమాక్స్ ఎలా ఎండ్ చేసాము, టేక్ ఆఫ్ ఎలా అయింది, ఇంట్రడక్షన్ ఎలా అయింది, మాస్ పాట పడిందా, ఈ ఒక క్యాలిక్యులేటెడ్గా ఉంటాయి కొన్ని ఈ సినిమాలకి. సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ రీచ్ అవుతూ ఒక రెగ్యులర్ బాలకృష్ణ గారి సినిమాలో ఉండే ఎలిమెంట్స్ని ఇంకో రకంగా చూపించడానికి ట్రై చేస్తాం స్టైలిష్గా. సో అది గ్యారంటీ పే ఆఫ్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అంటే ఇంకో రకంగా అంటే ఎలా సార్, అంటే ఇప్పుడు బేసిక్గా ఆయన అన్నంగానే మాస్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ ఒక లెక్క, ఎప్పుడైతే ఆయన తేజస్విని గారు వచ్చారు అప్పటి నుంచి చేస్తున్న సినిమాలన్నీ కూడా కొంచెం స్టైలిష్గా వేరే విధంగా ఉంటాయి. అంటే సింపుల్గా ఇప్పుడు నేను పుడింగిని అని నేను చెప్పుకుంటాం కంటే మీరు చెప్తే బాగుంటుంది కదా, ఆ స్పేస్లో ఉంటుంది. సార్ని ఎలివేట్ చుట్టుపక్కల సిచ్యువేషన్స్ ఎక్కువ ఎలివేట్ చేస్తాయి హీరోయిజంని. సో అవన్నీ బాగా వచ్చినాయి, చాలా తమన్ దానికి స్కోర్తో ఇంకా బాగా ఎలివేట్ చేశాడు, అవన్నీ బాగా వచ్చినాయి. ఓకే సార్, అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ తర్వాత ఏంటంటే బాలకృష్ణ గారిని చూసే యాంగిల్ కూడా మారిపోయింది. అంటే ఆయన ఏదైనా ఫన్ చెప్పినా కూడా అది జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రైలర్లోనే లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, ఎవర్రా నువ్వు అంటే మైకేల్ జాక్సన్ అంటారు. సో ఈ కైండ్ అలానే ఉంటుంది ఏదన్నా సార్ ఈ సినిమాలో అలానే ఉంటాయి, పంచులు కానీ డైలాగులు కానీ ఒక
అలా ఇప్పుడు సార్ రిటార్డ్ డైలాగ్స్ ఉంటాయి, ఆయన ఏదంటే అలాంటి బ్లాకులు ఉన్నాయి. అన్నీ అంటే ఒక బ్యాలెన్స్డ్ మేనర్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే సింహాలో డాక్టర్ గెటప్ మాట్లాడతారు చూసారా, అవునండి, ఆ టోన్లో ఉంటుంది సినిమా. ఓకే ఓకే. సార్ వాయిస్ మోడ్యులేషన్ ఆ టోన్లో ఉంటుంది. అయితే మీరు చెప్తూ అన్నారు అంటే సమరసింహారెడ్డి లాంటి ఇంకొక మళ్ళీ తీసుకొస్తాం ఒక బ్లాక్ అని చెప్పేసి, ఆ బ్లాక్ మీద మీరు అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఎంతసేపు ఉంటుంది, ఎలాంటి ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు అక్కడ? అంటే సమరసింహారెడ్డిలో ఆ బ్లాక్ ఎప్పుడు వస్తుందంటే హీరో గారు లేనప్పుడు ఫ్యామిలీ మీద దీని మీద అటాక్ చేస్తే నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్ గుర్తులేదు, కానీ మేము అక్కడి నుంచి ఆయన కోపంలో వెళ్ళి అక్కడ వేరే వాళ్ళందరూ నరికేస్తే వస్తుంది ఆ బ్లాక్. అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ కూడా. ఆ సిచ్యువేషన్లో ఆ ఎమోషన్లో వెళ్ళి ఆ మెసక్యార్ చేసి ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఎమోషనల్ కూడా చాలా బాగా చేస్తారు సార్, ఆయన పెయిన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఎన్ని ఆ బ్లాక్ అలా కుదిరింది అని సిమిలర్గా జస్ట్ ఈ సీన్ పెట్టి ఏం చెప్పలేను కదా నేను, విజువల్ ఫోటోలు వేసి కానీ, అందుకని అది పెట్టి నా రిఫరెన్స్గా చెప్పాను అంతే. ఎస్. అయితే యాక్చువల్గా మీరు అన్నారంటే ఇంతకుముందు సంక్రాంతి సినిమాకి వచ్చేసరికి గుంటూరు కారం హైయెస్ట్ అంటే బ్లాక్ బస్టర్ సాంగ్స్ పరంగా, అంటే ఈ సినిమాకి వచ్చేసరికి సాంగ్స్ ఫస్ట్ రిలీజ్ అయిన డాకు రేజ్ ఆఫ్ డాకు మామూలుగా మీరు అన్నట్టు ఒక చిన్న థీమ్ లాగా ఉంది, తర్వాత వచ్చింది ఒక సెంటిమెంట్ సాంగ్ వచ్చింది, ఇప్పుడు మూడోది మొన్న ఓరవసి సాంగ్ వచ్చింది. అంటే ఈ సినిమాకి ఆడియో ఎంతవరకు అవసరం అంటారంటే బేసిక్గా ఆడియో? ఇప్పుడు ఈ సినిమా మీరు ఎలా చూడాలంటే ఒక వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి అలా కాకుండా ఒక జైలర్కి ఒక విక్రమ్కి పాటలు ఎంత అవసరమో ఈ సినిమాకి అంతే అవసరం. పాటల కంటే ఈ సినిమాకి స్కోర్ చాలా ఎక్కువ అవసరం. సో ఇప్పుడు ఒక జైలర్లో ఒకటే పాట ఉంది కావాలా, ఇప్పుడు మనకు కూడా ఒకటే ఇది ఉంది దబిడి దిబిడి పాట. సో అట్లా మనం ఆ ఫార్మాట్లో చూసుకోవాలి. జైలర్ విక్రమ్లో ఎలా మ్యూజిక్ ఇస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బీజిఎం. సో ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో మ్యూజిక్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బీజిఎం మోర్ దాన్ ద సాంగ్స్. అండ్ బట్ దబిడి దిబిడి ఈజ్ ఆల్సో హ్యూజ్ హిట్. రేపు స్క్రీన్ మీద మీకు ఆ చిన్న పాప ఎమోషన్ సాంగ్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ రేజ్ ఆఫ్ డాకు మీకు కరెక్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత వస్తుంది, అది కూడా మీకు సినిమాలో ఎలివేషన్ సీన్స్తో చాలా బాగా పండుతుంది. అందుకని మ్యూజిక్ ఇన్ దిస్ ఫిల్మ్ ఎక్సెప్ట్ ఫర్ దబిడి దబి కమ్స్ విత్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ లైక్ సాంగ్ ముందు రిలీజ్ అయింది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంలో గోదావరి గడ్డ పాట చాలా బాగుంది. సో ఏంటంటే అది ఫిల్మ్లో ఒక సాంగ్ కట్టు సాంగ్, సో దానికి సాంగ్ చేసి నీట్గా పెద్ద హిట్ అయింది. సో ఈ సినిమాలో అలా కట్టు సాంగ్కి ఛాన్స్ లేదు. ఒక దబిడి దిబిడి మాత్రం ఫ్లోలో మ్యూజిక్ విల్ హెల్ప్ ద ఫిల్మ్ టు ఎన్హాన్స్ ద ఎమోషన్, టు ఎన్హాన్స్ ద ఎలివేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దాట్. ఒక దబిడి దిబిడి మాత్రం మాస్ పండగ సినిమా, బాలకృష్ణ గారి సినిమా ఫ్యాన్స్ కావాలి కాబట్టి పెట్టాం అలా. బట్ ఆ దబిడి దిబి సాంగ్ మీద ఇప్పుడు బాగా ట్రోల్స్ అవుతున్నాయి కదా సార్, అంటే ఏదైతే కొట్టే స్టెప్ ఉందో మన సొసైటీ తెలిసి కదా మీకు, ట్రోల్ ఎంత బాగా వస్తే అంత రీచ్ ఎక్కువ ఉంటుంది. అంతేనా? అంతే కదా. అలా మేము ఎక్స్పెక్ట్ చేయాలి చూసినప్పుడు ఆ స్టెప్కి అంత ట్రోలింగ్ వస్తుందని అనుకోకుండా ఎందుకు జనం అలా ఫీల్ అయ్యారో తెలియదు. తెలుసుకుంది కదా నెక్స్ట్ సినిమాలకి కొంచెం జాగ్రత్త పడతారు, అంతకుమించి చేయగలిగిన లేదు. కానీ ట్రోల్ ఎంత వచ్చినా పాట అంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ట్రోల్ వచ్చిందని చూసే వాళ్ళు ఉంటారు చాలా మంది, చూసి ఓహో ఇది అబ్సీన్ గానే ఉందని అనుకునే వాళ్ళు ఉంటారు, దీంట్లో ఏముందని అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ రంగం కూడా వ్యూవర్షిప్ పెరుగుతుంది. సో ఆ పాట పెద్ద హిట్ సాంగ్. అంటే కుర్చీ మడత పెట్టి కూడా ఇప్పుడు అదే వచ్చింది కదా. అంటే ఇలాంటి త్రివిక్రమ్ గారి సినిమాలు ఇలాంటి పాట ఏంటన్నారు, సంవత్సరం అంతా అదే ఏంటన్నారు, మళ్ళీ అన్ని కామన్. అంటే ఈయనది వచ్చేసరికి మహేష్ బాబు గారిది అంటే వేరే సార్, అంటే ఈయనకి వచ్చేసరికి అంటే ఒక ఎమ్మెల్యే కదా. నేను ఇందాక వేరే వాళ్ళు సొసైటీలో ఒక ఎమ్మెల్యే అనేది ఉంది కాబట్టి, ఒక సోషల్ సర్వెంట్ అన్న ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి సార్కి ఇంకా కొంచెం భూతద్దం పెట్టి చూసారేమో అనుకున్నాను నేను. సో కాబట్టి ఒకసారి ఇది ఉన్న వాళ్ళతో కొంచెం మనం అది పెట్టే కంటెంట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకా అది దాని గురించి సార్ అని మాట్లాడారు బాలయ్య గారు. లేదు అంత దాకా ఆయన ఇష్యూ దాకా తీసుకెళ్ళాలి. ఆయన దాకా మేము ఎందుకంటే అంత తీసుకెళ్ళే ఇష్యూ ఏం కాదు, కెన్ బి సార్టెడ్, ఫ్లోలో వెళ్ళిపోతాయి. అంటే ఆయన అంత పట్టించుకోరేమో కదా అసలు, అంటే ఈ కైండ్ ఆఫ్ అంటే మేము వెళ్ళి సార్ ఇలా ఇబ్బంది జరిగింది అని చెప్తే కదా ఆయన రియాక్ట్. మేమే అంత ఇబ్బంది ఏం జరిగిపోలేదు. ట్రోలింగ్ వస్తుంది, ట్రోలింగ్ రావడం కామనే కదా ప్రతిదానికి, ట్రోలింగ్ రాకుండా ఏది ఉంటుంది చెప్పండి. సో అయితే ఇదే ఆస్పెక్ట్లో ఇంకోటి కూడా వస్తుంది సార్, అంటే ఇప్పుడు మన పుష్ప టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎర్రచందనం అమ్మే వాళ్ళు హీరోలు అయిపోయారని, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడి వీళ్ళందరూ మాట్లాడితే పొద్దున్న రాజు గారు కూడా అన్నారు విలన్ వర్సెస్ విలన్ సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ అని చెప్పేసి. అయితే ఇప్పుడు డాకు మహారాజుకి వచ్చేసరికి డాకు అంటే ఈ దొంగలు కదా ఈ కైండ్ ఆఫ్ థింగ్లో, అంటే ఒక సేమ్ డాకు మహారాజు టైటిల్ మీద కూడా అలా వస్తుంది. అంటే గ్లోరిఫై చేసి చూపిస్తున్నారా ఆ నెగిటివిటీని కానీ, నెగిటివ్ టైటిల్ని కానీ, నెగిటివ్ విలన్. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్లో, కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో కొన్నిసార్లు గన్ను పట్టుకుంటే కానీ న్యాయం జరగదని. అది ఇప్పుడు రామాయణంలో కూడా ఉంది కదా,
త్రివిక్రమ్ గారు ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు జై చిరంజీవిలో. రాముడు బాణం వేసింది చాట్ నుంచి తప్పక కుదరక ఆ డైలాగ్ చూసారు జై చిరంజీవి, మీకు నాకు ఎగ్జాక్ట్ డైలాగ్ తెలియదు చాలా మంది. అలా కొన్ని సార్లు గన్ను పట్టుకుంటే తప్పితే జరగని పనులను ఉంటాయి. ఇప్పుడు రాబిన్ హుడ్ క్యారెక్టర్ ఉంది, రాబిన్ హుడ్ దొంగ ఎందుకు అయ్యాడు, అతను సంపాదించి ఇవ్వచ్చు కదా పూర్కి, అలా అని ఎందుకు అయ్యాడు, దొంగ ఎందుకు అయ్యాడు. సో కొన్నిసార్లు నెగిటివ్గా వెళ్తేనే చాలా మందికి పాజిటివ్ జరుగుతుంది అనుకున్నప్పుడు తప్పదు అన్నప్పుడు మారుతారు కదా. హీరోయిజం అదే కదా. ఇప్పుడు మనం ప్రపంచంలో చేయలేనే కదా సినిమాలో చేయాలి, అవుట్ ఆఫ్ దిస్ కొంచెం వెళ్ళేది. సో అలా ఓవర్ ద ఇది ఉంటుంది, అది ట్రాన్స్ఫర్మేషన్. మీకు అది అర్థమవుతుంది ఎందుకు పెట్టామనేది. అందుకే డాకు అనేది నెగిటివ్ వర్డ్ అని మీరు అంటున్నారు కదా, పక్కన మహారాజా అనేది పాజిటివ్ వర్డ్ కదా, ఆ రెండు ఎందుకు కలిపామనేది మీకు సినిమా అదే అర్థమవుతుంది. బట్ వాళ్ళు జనాలు ఎలా చూస్తున్నారంటే డాకు మహారాజా అంటే ఈ నెగిటివ్ వర్డ్ని బాగా గ్లోరిఫై చేస్తున్నారన్న థాట్లో బయట జనాలు. అవును, ఇప్పుడు కొంతమందికి నెగిటివ్ చేసి, ఇప్పుడు 10 మందికి నెగిటివ్ చేసి ఆ నెగిటివ్ 100 మందికి పాజిటివ్ అవుతుంది అనుకోండి, గ్లోరిఫై చేస్తే తప్పే ఉంది ఆ సెన్స్లో అనుకోండి. పోనీ ఇప్పుడు ఒక 10 మందికి అన్యాయం చేసి అదే దాని వలన ఒక 100 మందో 1000 మందో బాగుపడుతున్నారంటే దాన్ని గ్లోరిఫై చేస్తే తప్పే ఉంది. రాబిన్ హుడ్ చేసింది అదే కదా. సో ఆ సెన్స్లో అయితే మొన్న లేటెస్ట్గా పుష్ప ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారికి ఏంటంటే బ్రహ్మరంభ మల్లికార్జునగా ఫస్ట్ ఎప్పుడు పడినా చూడడం అనేది ఆయనకు అలవాటు కదా. మరి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో కుదురుద్ది అంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఆ రోజు? ఏమో సార్, ఇంకా సార్ వెళ్దామని అయితే మేము అంత డిస్కషన్ పెట్టలేదు, సార్ పెట్టలేదు, అడగలేదు మేము కూడా. అలాంటిది ఏమైనా వస్తే అప్పుడు మనం గవర్నమెంట్ని కన్సల్ట్ చేసి అన్ని ప్రొటెక్షన్స్ అన్నీ తీసుకుని గవర్నమెంట్ నిజంగానే అప్రూవల్ ఇచ్చి వెళ్ళండి పర్లేదంటే దాని 1,00,000 రకాలుగా జాగ్రత్తలు తీసుకుని వెళ్తాము. లేదు గవర్నమెంట్ ఇలాంటివి వదిలేండి అంటే ఆమె గవర్నమెంట్ డెసిషన్ అవాయిడ్ చేస్తూనే ఉంటాము. బట్ అంటే ఆయనకి సెంటిమెంట్స్ అనేవి కొంచెం ఇండస్ట్రీలో బలంగా ఉంటాయి కదా సార్. అక్కడ సినిమా పడుతుంది సెంటిమెంట్, ఆయన వెళ్ళి చూడాలని లేదు కదా, అక్కడ సినిమా పడుతుంది సెంటిమెంట్ ఆయనకి, అది అంతే తప్పితే దాని వరకు. అయితే యాక్చువల్గా అంటే బాలకృష్ణ గారిని ఒప్పించడానికంటే ఆయన కథ బాగుంటే ఇంకా మీరు డైరెక్టర్కి ఎంత సరెండర్ అయిపోతారో అంతా మీరు చూసుంటారు. అంటే ఇంతకుముందు వినుంటారు, ఇప్పుడు చూసుంటారు కదా. సో మరి ఎన్ని కథలు చెప్పారు సరే ఆయనకు ఒప్పుకోవడానికి? ఇది అంటే మూడో కథ. అంటే ఇంతకు ముందు 2 కథలు మళ్ళీ అంటే వేరే హీరోలతో అనుకుంటున్నారా లేదంటే? నేను కాదు, బాబీ చెప్పారు. అది ఇంకా బాబీ ఆ కథలు ఏం చేస్తారు బాబీని అడగాలి, నాకు సంబంధం లేదు. అయితే ఇక్కడ చిన్న ఈ విషయం ఏంటంటే బాబీ గారితో ఇది ఫస్ట్ ఎప్పుడైతే వాల్టర్ వేరే హిట్ కొట్టారో మైత్రిలోనే వాళ్ళకే కమిట్ అయ్యి ఇంకో సినిమా చేయాల్సి ఉంది, బట్ సితారాకి ఎందుకు వచ్చాడు అనేది ఒక చిన్న ఇది నడిచింది బాబీ గారి మీద. అదేంటి సార్, అదేమన్నా ఉందా? అలా కాదు కదా, డైరెక్ట్ బాబీ గారి కమిట్మెంట్ మైత్రితో ఉంది. ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ బాబీని ఒక బర్త్డే రోజు కలిసి, బాబీ ఎప్పుడు చేసినా నాకు సినిమా బాలకృష్ణ గారితో చేసి పెట్టండి అని అడిగే బాబీని నేను. సో వాల్తేరు వేరే రిలీజ్ అయిపోయిన తర్వాత నేను బాబీ మాట్లాడుకుంటే, వంశీ బాలకృష్ణ గారు ఇమీడియట్గా డేట్లు ఇస్తే మనమే చేసేద్దాం, ఇంకే హీరో అయినా నేను మైత్రికి చేసి వస్తాను. ఓకే బాబీ అన్నాను. అప్పుడు బాలకృష్ణ గారిని అప్రోచ్ అయ్యి బాలకృష్ణ గారు ఇమీడియట్గా భగవద్గీత ఏదో చేసేసుకోమని అన్నారు. అది అలా సెట్ అయిపోయింది అంతే తప్పితే దానికి ఇంత పెద్ద క్యాల్కులేషన్స్ ఏం లేదు. అంటే బయట వచ్చిన టాక్ గురించి చెప్పాను, జరిగిన సినారియో ఇదే. మరి వాళ్ళ దగ్గర నుంచి ఏం రాలేదు, వాళ్ళు కూడా కొంచెం ఏదో ఫీల్ అయ్యారు అన్నట్టు ఒక అదే చెప్పాను కదండి. ఇంకే హీరోతో అయినా మైత్రికి చేస్తాను వంశీ, బాలకృష్ణ గారిది మాత్రం మీరే ఫస్ట్ అడిగారు నన్ను, కాబట్టి నీకే చేస్తాను, నువ్వు ఎప్పుడు మీరు అనుకుంటే అప్పుడు అంటే ఇమీడియట్ అనుకోండి, ఇమీడియట్గా సెట్ అయ్యి. అదే సార్ మీరు జరిగిన సినారియో చెప్పారు, బట్ వాళ్ళు ఫీల్ అయ్యారు. నేను అడగను కదా, ఇప్పుడు నవీన్ గారు అది ఆయన హెడేక్ నవీన్ గారు ఫీల్ అయ్యారా మీరు, నేను అలా ఎలా అడుగుతాను. అదే అయితే గేమ్ చేంజర్ నుంచి మొత్తం ఇప్పుడు అంటే ప్రమోషన్ స్ట్రాటజీ మారిపోయింది సార్. అంటే అది ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్లో చేయడం అనేది, దానికి ఫాలోడ్ బై డాకు మహారాజ్ కూడా చేశారు. అంటే యూఎస్ మార్కెట్ ఎన్హాన్స్ చేయడం కోసమా ఏంటి ఈ ప్రమోషన్ స్ట్రాటజీ ఏంటి సార్ కొత్తగా? ఇంత అంటే ప్రమోషన్ స్ట్రాటజీ కొత్తగా దిల్ రాజు గారు ఆలోచన ఫస్ట్ ఈవెంట్ చేయడం అది. ప్లస్ అందరం ఏమనుకున్నామంటే ఇక్కడ ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఎంత ఫ్యాన్స్ కానీ కామన్ ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ కానీ ఎంత సినిమాను చూసి మనకు రెవెన్యూ ఇస్తున్నారో, గత 10 ఏళ్ళగా యూఎస్లో కూడా రెవెన్యూ పెరుగుతూ వచ్చింది, లాస్ట్ 2-3 years నుంచి ఇంకా పెరిగింది. సో వాళ్ళు మనల్ని అంత ఆదరించి ప్రీమియర్స్ కానీ ఇంత ఏదైనా చేసినప్పుడు వాళ్ళకు కూడా ఏదైనా గివ్ బ్యాక్ ఉండాలి, కాబట్టి ఇంకా స్లోగా అట్లా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసి స్టార్ట్ చేశారు రాజు గారు. సో దాన్ని నేను ఫాలో చేశారు. ఇంకా అంటే నెక్స్ట్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అక్కడ అది ఇంకా అప్పుడు సినిమాలు హీరోలు ప్రొడ్యూసర్లు డిపార్ట్ కానీ ఇప్పుడు మేము సార్ చేశారు, ఇంకా మేము అనుకున్నాము. అంటే దిల్ రాజు గారిని ఫాలో అయ్యారా? అంతే. బట్ ఆయనే మీ గురించి గొప్పగా చెప్పారు కదా, ఒకప్పుడు నేను నాగవంశీలో చూసుకుంటున్నానని చెప్పి. ఇప్పుడు అదే కదా ఆయన, మీరన్నది ఆయనే ఫాలో అవుతున్నాను అంటే ఆయన మీ గురించి చెప్పారు. చెప్పారు మీరు వస్తున్న హిట్స్ హిట్స్ గురించి కాదు ఆయన చెప్పింది ఏంటంటే మిడ్ రేంజ్ కంటెంట్ ఎక్కువ నమ్ముతున్నాడు వంశీ, నాలాగా నేను అదే నమ్మేవాడిని, ఇప్పుడు వంశీ నమ్ముతున్నాడు అన్నారు.
అదే ఆయన పాత్రలో వెళ్తున్నారు, నేను హ్యాపీ ఫీల్ అయ్యారు. అది అలానే యూఎస్ ప్రీ రిలీజ్ కూడా అలానే వెళ్ళాను అంతే. ఇప్పుడు మీరు ఫాలో అయ్యారు ఆయన ఒక రకంగా చెప్పాలంటే. సో అంటే మీకు రాజు గారికి ఏంటి సార్ అంత అంటే ఒక బేసిక్ ఏంటంటే ఒక పోటీ తత్వం అనేది ఉంటుంది మిగతా బ్యానర్స్. పోటీ అంటే ఎవరితో పోటీ ఉండదు, కానీ నాకు రాజు గారికి ఏంటంటే ఒక ఫ్రెండ్లీ బ్యాంటర్. నేను ఒక చిన్న ఒక 27 ఇయర్ ఓల్డ్గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి లవ్వర్స్ అని ఒక చిన్న సినిమా తీసినా, నీ సినిమా నేనే చేస్తా అని ఆ రోజు పిలిచి, అసలు ఆ రోజు నేనెవరో తెలియదు, ఆ సినిమా ఏంటో తెలియదు, నేనే చేస్తానని ఆయన లవర్స్ అనే సినిమా కూడా చేశారు ఆ రోజున. ఒక సూర్య గారితో పెద్ద సినిమాతో రిలీజ్ అయినా కూడా ఆయన రిలీజ్ చేశారు నా సినిమా. సో ఆ రోజు నుంచి అసోసియేషన్ ఇప్పుడు ఆయన దగ్గర చాలా ఎలా నేర్చుకుంటాం, ఆయన పనులు కానీ చూసే కానీ, మీడియా ఇంటరాక్షన్స్ కానీ, స్క్రిప్ట్ జడ్జ్మెంట్స్ కానీ, ఆవిడలో జడ్జ్మెంట్స్ కానీ అన్ని నేర్చుకుంటాం. సో ఈ జర్నీ కదా, సో ఎక్కువ ఆయన వెనకాల అలా తిరగడం అలవాటు 10 ఏళ్ళ నుంచి, ఏదన్నా ఆయనతో డిస్కస్ చేయడం అలవాటు ఏదన్నా అలాంటివన్నీ. సో ఆ బ్యాంటర్ ఉండాలా. ఇప్పుడు బాబాయ్తో ఎలా ఉంటాం, బాబాయ్ తర్వాత ఆయనతో అలా ఉంటాం ప్రొడ్యూసర్లతో, మిగతా అందరితో ఫార్మల్ రిలేషన్ ఉంటుంది. అంటే మైత్రి రవి ఇంచుమించు సేమ్ ఏజ్ కాబట్టి ఒక 3-4 ఏళ్ళు అటు ఇటు, వాళ్ళతో ఇంకో రకంగా. ఈయనతో అంటే ఎప్పుడు కొంచెం ఆ లెర్నింగ్ బ్యాంటరే ఉంటుంది. ఏదన్నా నేను అనగలుగుతాను ఫన్గా, ఆయన ఏదన్నా ఆయన ఫ్రీగా నన్ను తిట్టగలుగుతారు ఇంట్లో మనిషిలాగా. ఎప్పుడో రిలేషన్ అలానే ఉంది ఫస్ట్. అంటే తిట్టడం అంటే ఎలాంటి విషయాల్లో సార్? అంటే ఏంట్లో ఇప్పుడు ఏదన్నా బడ్జెట్ ఎక్కువ పెడుతున్నానని తెలిసిన, లేకపోతే ఏదైనా సినిమా ఎత్తుకుంటే ఈ టైంలో అలాంటి సినిమా ఎత్తుకుంటాం ఎందుకు, ఏదన్నా చెప్తారు ఆయన నాకు ఫోన్ చేసి. మీరు దాన్ని ఆలోచిస్తారా ఒకసారి? మాక్సిమం ఫాలో చేయడానికి ట్రై చేస్తా, ఎందుకంటే ఎవరన్నా మన మంచి కోసం చెప్తారు కదా, మనం ఆశం అయిపోవాలని చెప్పరు కదా. అవును. సో దాన్ని మాక్సిమం ఫాలో చేయడానికి ట్రై చేస్తా. అలా అంటే ఆయన చెప్పిన సజెషన్స్ లో నుంచి మీరు ఓకే అంటే బడ్జెట్ తగ్గించుకున్న సినిమాలు కానీ ఆపేసి, ఒక సినిమా స్పెసిఫిక్ అని కదా, ఆయన ఓవరాల్ గా స్లో అవ్వు, ఎందుకంటే థియేటర్కల్ కానీ డిజిటల్ కానీ నాన్ థియేటర్ ఏది మన చేతిలో లేవు ఇవాళ. సో స్లో అవ్వు, మన సైడ్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి బర్డెన్ అవ్వకూడదు, అలాంటి సినిమాలు మనం కూడా బర్డెన్ అవ్వకుండా స్లో అవ్వు కొంచెం అన్నారు. సో ఆ ప్యాటర్న్లో. బట్ మీరు ఎక్కడా సార్ లాస్ట్ ఇయర్ అన్ని సినిమాలు తీసినా మీకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక్కటే మీ క్యాలిక్యులేషన్ తప్పింది నాకు తెలిసి. క్యాలిక్యులేషన్ తప్పలేదు, అనుకున్నంత రెవెన్యూ చేయలేదు. అదే సార్, అంటే ఒక రకంగా మీ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా అంటే ఎవడన్నా ఒక 100 రూపాయలు టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసి వచ్చారు, మిగతా సినిమాలన్నీ కూడా. ఇది ఒక్కటే కాస్త కూస్త డిసప్పాయింట్ చేసింది. సో మీరు అంత హిట్ ఫామ్లో ఉన్నప్పుడు మీరు ఎన్ని సినిమాలైనా అదే అంటున్నాను కదా, అదే కాంప్లిసెంట్గా అయ్యి ఏది పడితే చేయాలి అనుకుంటే కూడా మన ఇండస్ట్రీ అలాంటిది, ఎంత టైంలో లేపుతారో అంతే ఫాస్ట్ కింద పడేయగలరు. మీకు ఆ పికింగ్ జడ్జిమెంట్ ఉంది కదా సార్, ఇప్పుడు మీ దగ్గర వచ్చిన ప్రతి కథ కూడా ఎక్కిచ్చారు కదా మీరు, లైక్ మీరు అలా చూసుకుని అలా కూడా బ్యాలెన్స్ చెయ్యి అని చెప్తున్నారు, అంత ఎక్కువ రిస్కులు చేయొద్దు అని. మరి ఈ సినిమాకి ఏమన్నా చెప్పారా బడ్జెట్ విషయాల్లో కానీ వాటిల్లో కానీ? ఈ సినిమాలకి బడ్జెట్లో ప్రొడ్యూసర్ పాత్ర కొంచెం తక్కువే ఉంటుంది. మనం ఎందుకంటే మాస్ కమర్షియల్ మూవీస్కి వెళ్ళినప్పుడు యాక్షన్ బ్లాక్లు, విఎఫ్ఎక్స్లు ఇవన్నీ మన చేతుల్లో ఉండవు. సో అదంతా కొంచెం అవసరమైతే ఎక్కించాలి బడ్జెట్. బట్ కాకపోతే అంటే ఒక అప్ స్కేల్ బడ్జెట్ అని అంటే మరి ఇంత అని పెట్టుకోలేం కానీ, బట్ ఒక లైన్ అయితే గీసుకుంటాము. దానికి కొన్నిసార్లు తక్కువ అవుతుంది, అంటే తక్కువ ఇప్పుడు దాకా నాకు కావాలా 10-20% పెరుగుతుంది. అది మీరు చాలా మంది డైరెక్టర్ కంప్లైంట్ అదే కదా మీ మీద, కొంచెం సినిమా బాగా వస్తుంటే ఇంకా పర్లేదు పెట్టు, బాగా వస్తుంటే పర్లేదు అని పెట్టడం కాదు. ఒకసారి ఆవిడలో చూసుకుందాం, ఏమైనా ఇబ్బంది అనిపిస్తే పర్లేదు ఖర్చు పెట్టినా తీద్దాం, కానీ ఎందుకంటే ఇప్పుడు ఖర్చు పెడితే ఇప్పుడు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి రీషూట్ చేస్తే సినిమా హిట్ అయితే ఆ కోటి 2-3 కోట్లు అలా వదిలేస్తే పెట్టింది కూడా పోతుంది కదా. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తారు. అయితే సార్, అంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ల గురించి మనం మాట్లాడామంటే, ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేసే స్టైల్ మారిపోయింది కదా. ఇప్పుడు దేవర అనే సినిమాకి మీరు డిస్ట్రిబ్యూటరు, అంటే ఇప్పుడు వరకు ప్రొడ్యూసర్ కన్నా మీరు డిస్ట్రిబ్యూటర్గా మారడం అనేది అది కొంచెం అందరికీ ఇదిగా అనిపించింది. బట్ ఆ సినిమాకి అయితే అసలు ప్రీ రిలీజ్ ఈవెంటే జరగడానికి లేకుండా పోయింది కదా. సో ఆ ఎఫెక్ట్ అనేది పడుతుందా సినిమాకు వచ్చే ఓపెనింగ్స్ మీద కానీ, లేకపోతే దేని మీద అయినా పడద్దా? సార్ ఓపెన్గా అసలు చెప్పాలంటే అందరూ దీన్ని మళ్ళీ తప్పుగా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మూలాన టికెట్ తెగకపోవడం అనేది లేదు. అది మన సాటిస్ఫాక్షన్ కోసం, మన సినిమాని జనాల్లోకి తీసుకెళ్తాం కోసం ఒక హ్యూజ్ స్కేల్లో ఒక ఈవెంట్ని పెట్టి హీరోని జనానికి చూపించాలి, బిఫోర్ రిలీజ్ అనే హీరో మాటలు జనాలకు వినిపించాలి అన్నదానికి ఒక మీడియం తప్పితే ప్రీ రిలీజ్ ఈవెంట్. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ బాగా జరగడం, బాగా జరగకపోవడం అంటూ ఏముండదు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మూలాన టికెట్లు తెగకపోవడం కూడా ఏమి ఉండదు. మన టీజరు, మన ట్రైలరు, మన పాటలే థియేటర్ జనం తీసుకు. బట్ జనాల్లో కొంచెం ఎక్కువ అంటే ఒక సినిమా పేరు వినిపించాలన్నా చాలా మందికి తెలియదు. అదే అంటున్నా ఒక మీడియం. సో దాని మూలాన టికెట్లు తెగుతుంది అంటే మాత్రం నేను నమ్మను. ఓకే, బట్ ఇది వాళ్ళకి ఎక్కడం వల్ల రేపొద్దున పలానా సినిమా బాగుందంటే రీకనెక్ట్ అవుతుంది అంతే, ఒక చిన్న ఇది. సో మరి అప్పుడు ఆ ఈవెంట్ జరగనప్పుడు మీరు ఏమైనా కొంచెం ఫీల్ అయ్యారంటే యాజ్ ఏ ఫ్యాన్ ఫీల్ అవటం ఎందుకు ఫీల్ అయ్యామంటే, ఎక్కువ అన్నని ఫ్యాన్స్ చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. అవును, సో ఫ్యాన్స్ చూస్తారు. అనిరుద్ధ్ కూడా పర్ఫామ్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది హైదరాబాద్ స్టేజ్ పర్ఫార్మెన్స్, అందుకని అవన్నీ మిస్ అయ్యారు ఫ్యాన్స్ అని ఫీల్ అయ్యాం ఎక్కువ.
మరి అంటే దేవర మీరు తీసుకున్న తర్వాత మీరు అనుకున్న రెస్పాన్స్ వచ్చిందా థియేటర్స్లో? మీరు సూపర్ వచ్చింది, అంటే సూపర్గా మేము అనుకున్న రెస్పాన్స్ రెవెన్యూస్ ప్రకారం అన్నీ వెరీ హ్యాపీ. బట్ కాకపోతే ఇప్పుడు మీరు అన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూపించలేకపోయారు, బట్ పోస్ట్ రిలీజ్ ఈవెంట్ అన్న అంటే అంత సక్సెస్ అయినప్పుడు ఒక పోస్ట్ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ రిలీజ్ ఈవెంట్ ఏమైందంటే ఆంధ్రాలో చేద్దాం అనుకున్నాము, కరెక్ట్గా పోస్ట్ రిలీజ్ అయ్యి ఒక ఈవెంట్ చేద్దాం అనుకునేటప్పటికి నవరాత్రులు స్టార్ట్ అయినాయి ఆంధ్రాలో, ఆ టైంలో అక్కడ చేద్దాం. సో అక్కడ తెలిసి కదా మీకు ఆంధ్ర టైంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నవరాత్రులు, సో దాంతో పోలీస్ పర్మిషన్ ఇబ్బంది అన్నారని ఇంకా పుష్ చేయలేదు మేము ఆ టైంకి. లేదంటే కనుక పెట్టేవాళ్ళు. ప్లాన్ చేసేసామంతా కరెక్ట్గా ఆ టైం నవరాత్రుల టైంలో పోలీసులు ఇబ్బంది అవుతుంది, ఈ పబ్లిక్ ఈవెంట్ ఎన్టీఆర్ అటు వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, అందుకని ఆ టైంలో ఇంకా అనుకుని పోలీసులు రిస్క్ వద్దులే అని, ఇంకా నవరాత్రుల టైంలో డిస్టర్బ్ చేయకూడదులే పోలీసులు అని ఇంకా కలెక్టివ్ డెసిషన్ తీసుకుని హైత్లో చేసేసాం. మళ్ళీ ఎప్పుడు సార్ మళ్ళీ ఎన్టీఆర్ గారిది మీ బ్యానర్లో సినిమా? త్వరలో చెప్తామని న్యూస్ చెప్తారు, అది కూడా ఉందా ఆల్రెడీ? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే తెలంగాణ వరకు టికెట్స్ రేట్ పెంచుకునే అవకాశం లేదని అన్నారు. బట్ మార్నింగ్ రాజు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అయినా ఒకసారి నేను రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగాను, ఒకసారి ట్రై చేస్తాను, అడగని అమ్మాయినే బెటర్ కదా, సీఎం గారు ఎందుకు పెడతారు అన్నట్టు ఆయన వేళ ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు మీకు ఒకవేళ టికెట్స్ రేట్ పెంచకపోతే, ఆంధ్రాలో పెంచారు ఆల్రెడీ, ఇక్కడ టికెట్స్ రేట్ పెంచకపోతే కనుక ఇప్పుడున్న టికెట్ రేట్స్ తోటి సేఫ్ అవుద్ది అనుకుంటున్నారు సినిమా? ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? టికెట్ రేట్స్ ఎప్పుడు మాకైనా ఖర్చుని కొంచెం బడ్జెట్ ఎక్కువైనప్పుడు ఆ రెవెన్యూ ఎన్హాన్స్ చేసుకుంటానికి అవి వస్తే వెరీ హ్యాపీ, లేదు అంటే తప్పక అడ్జస్ట్ అయ్యి వెళ్ళాల్సిందే తప్పితే దెర్ ఇస్ నథింగ్ టు రిటార్ట్ కదా, కాబట్టి అవి వస్తేనే బాగుండు అనుకుంటున్నాం. అంటే ఈ సినిమా చేసే రెవెన్యూస్ సార్, అంటే మీకు సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కానీ రేట్ వస్తే ఇప్పుడు సరే ఈ రెవెన్యూస్ మీద ఇంత చేసి హ్యాపీగా సేఫ్ అవుతారు అనుకుంటే, అదే రేట్ వస్తే కొంచెం ఇంకా డబ్బులు మిగులుతాయి కదా, అది మిగిలితే బెటరే కదా, అందుకని రేట్లు వస్తే బాగుండని అనుకుంటాం. ఓకే, మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ఎలా ప్లాన్ చేస్తున్నారు? ప్రీ రిలీజ్ ఈవెంట్ 9th వెన్యూ ఇవాళ ఈవినింగ్ ఫైనల్ అవుతుంది, 9th ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే చాలా మంది మన అమరావతి అంటున్నారు. కాదు ఆంధ్రాలోనే, ఇటు రాయలసీమ ఆంధ్ర అనేది డిసైడ్ చేయాలనుకుంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారితో మొన్న మీటింగ్ జరిగిన తర్వాత మీరు బయటకు వచ్చి రాజుగారు చాలా పద్ధతిగా చెప్పారు, చాలామంది అంతా హ్యాపీగా ఉన్నారు. బట్ కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి బయటకి, అంటే ఇది ఒక అజెండా లేని మీటింగ్ అని, ఎవడో ఒకటి చేసిన తప్పుకి సినిమా ఇండస్ట్రీ అంత తల రకరకాలు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరగలేదు. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్లో ఒక యాక్టివ్ ప్రొడ్యూసర్ FDC చైర్మన్ అయ్యారు, నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా, పాస్ట్ అదే సార్. సో రాజుగారు రావటం వలన రాజుగారికి మేమందరం ఎంత సపోర్టో సీఎం గారికి తెలియాలి, సీఎం గారి ఇండస్ట్రీకి ఎంత సపోర్టో మా అందరికి. ఆ ఒక చిన్న ఇంటరాక్షన్ మీటింగ్ అంతే, ఏ ఎజెండా లేవండి దాంట్లో. సార్ దాంట్లో మాకు చాలా మంచి పాయింట్స్ చెప్పారు, సీఎం గారు కూడా గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్ ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి అనేది, గవర్నమెంట్ ఎంత మంచి యాక్టివిటీస్ ప్లాన్ చేసింది అనేది సీఎం గారు చెప్పారు. సో అట్లానే ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్ ఎలా షూటింగ్ చేస్తున్నారు RFCలో ఇట్లో, అట్లా హాలీవుడ్ వాళ్ళు వచ్చే స్టాండర్డ్స్లో సిటీని పెంచండి అని ఆయన చెప్పారు. సో ఆ పని మీద ఉన్నాం తప్పితే దీంట్లో వేరే అదే సార్. అంటే ఇండస్ట్రీ అంతా వెళ్ళి ఆయనకి ఒక పాజిటివ్ మోడ్లో జరిగినప్పుడు అది ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కానీ అవన్నీ కూడా ఒక వే ఆఫ్ ఇదిలో వెళ్ళిపోయినాయి. అవి అనాలని అన్నారో అది ఆవేశంలో అన్నారో కూడా తెలియదు. సీఎం గారు ఒక అసెంబ్లీలో ఏం మాట్లాడదామని కామెంట్ చేసే అంత టాపిక్ వద్దు అసలు. అది అంటలేదు సార్, నేను అనేది ఇక్కడే దీని వరకు వచ్చేసరికి మొన్న మీరు వెళ్ళినప్పుడు ఏమైనా రిక్వెస్ట్ చేయడం అనేది జరిగిందా? ఈ టికెట్ ప్రైసెస్ అసలు ఆ టికెట్లు అనేది చాలా చిన్న ఆస్పెక్ట్ అండి, అసలు అలాంటి ఆస్పెక్ట్లే లేవు. లార్జ్ పిక్చర్లో స్టేట్కి సినిమా ద్వారా జరిగే ఉపయోగం ఏముంటుంది అని ఆయన మాకు చెప్పారు, ఇట్లా మీరు ప్రమోట్ చేయండి మా అని. ఆయన స్టేట్ని మేము ఏది అడిగినా చేసి మీకు ఎలాంటి డెవలప్మెంట్ కావాలన్నా గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఉంటుందని ఆయన చెప్పారు. అంతే తప్పితే ఇంక వేరే ఎజెండాలు కానీ చిన్న టికెట్ రేట్ల విషయాలు కానీ ఏం మాట్లాడదు. ఎస్ సార్. అయితే ఇప్పుడు హారిక హాసిని బ్యానర్ అనేది చాలా ప్రెస్టీజియస్ బ్యానర్, వన్ ఆఫ్ ద, అంటే సౌత్ ఇండియాలో చూసుకున్నా కూడా, నాట్ ఓన్లీ టాలీవుడ్లో. సో దాని మీద బట్ ఓన్లీ డైరెక్టర్ అనే పేరు ఒక త్రివిక్రమ్ తప్పనించి ఎవరు పడలేదు. బేసిక్గా నేను ఇప్పుడు 100 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, హారిక హాసిని వేరు, సితారా వేరు కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మమ్మల్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చినప్పుడు మా చెల్లెళ్ళ పేర్ల మీద ఆ బ్యానర్ పెట్టారు. సో అందుకని ఆ బ్యానర్లో ఆయన సినిమాలు జరుగుతున్నాయి. అంతే తప్పితే సితారా అయినా ముగ్గురమే, హారిక అయినా అదే ముగ్గురం. సో తేడా ఏమి లేదు దాంట్లో, ఊరినే పేరుకే తేడా అంతే. అదే సార్, నేను అంటే మొత్తం సితారా మీద వస్తాయి కానీ దాని మీద అంటే ఒక డైరెక్టర్ గారు ఈ 24లో సినిమా రిలీజ్ అయింది, 25లో చాలా హ్యూజ్ స్కేల్ సినిమా ప్లాన్ చేసాం. అది ఎప్పుడు వస్తే వస్తుంది, అందుకని ఏదో ఒకటి చేసేయలేము కదా. నెక్స్ట్ పెద్దదే అనుకున్నాం, అందుకే వెయిట్ చేస్తాం. అదే అంటే జనరల్గా బయట అనుకునేది ఏంటంటే అది ఏంటంటే త్రివిక్రమ్ గారికి మాత్రమే, అలానేం లేదండి, ఇప్పుడు దాకా అలా జరిగింది. అంటే బయట అనుకునే ప్రస్తుతానికి త్రివిక్రమ్ గారి కోసం పెట్టిన బ్యానరే అది. ఎందుకంటే అప్పుడు మేము ఫస్ట్ బ్యానర్ సినిమా తీస్తున్నప్పుడు
త్రివిక్రమ్ గారితోనే తీద్దామనే కదా సినిమాలు పెట్టింది. సో అప్పుడు సపరేట్గా ఆమె నేను తీద్దాం అనుకున్నప్పుడు సపరేట్గా పెట్టాను నేను అంతే. సో అందుకే దాంట్లో త్రివిక్రమ్ గారు కూడా పార్ట్నరే కదా. అంటే స్టార్టింగ్లో మీరు ఎవరితోనే చెప్పినట్టు గుర్తు, అంటే ఇది మీడియాలో కాదు కానీ బట్ అంటే లవర్స్ జరుగుతున్నప్పుడే అంటే నువ్వు సినిమాలు ఎలా తీసినా పర్వాలేదు, ఎంత స్లోగా తీసినా పర్లేదు, ఫాస్ట్గా తీసినా పర్లేదు కానీ బట్ సంస్థ అంటే మన కెనమాల హారిక హాసిని అనే బ్యానర్ కూడా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని తీయాలని మీకు ఎవరో చెప్పినట్టు గుర్తున్నా. అవును, ఎవరైనా మా బాబాయ్ చెప్పారు కదా. సో మరి అంటే అప్పుడు ఫస్ట్ లవర్స్ చాలా టైం తీశారు సార్, అంటే ఏదో చాలా చిన్న సినిమా అయినా కూడా చాలా ఖర్చు పెట్టి చాలా టైం తీశారు. బట్ తర్వాత విపరీతంగా పేస్ పెంచారు. ఏంటి అంటే అదేం లేదు, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. లర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఎనీ ఫిల్మ్ ఎవ్రీడే ఇట్స్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంతా తెలిసిపోయింది అనుకుంటే ఇండస్ట్రీలో అసలు సర్వైవ్ అవ్వలేం. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంత చేసినా ఏమీ తెలియదు అనుకోలేం మనం. అలా ఉంటుంది మన ఇండస్ట్రీ. ఎవ్రీడే ఇట్స్ సర్ప్రైజ్ ఫర్ అస్. సో మంచి కథ, మంచి డైరెక్టర్, మంచి హీరో దొరికినప్పుడు ఆ డైరెక్టర్ టెంపో, ఆ హీరో స్పీడ్తో సినిమాలు దాన్ని బట్టి వస్తాయి తప్పితే మనం ప్లాన్డ్గా ఇది ఈ డేట్కి ఇచ్చేయాలి ఇది అనుకున్నప్పుడు ఏది జరగాల. అంటే ఇప్పుడు మీకు సైమల్టేనియస్గా ఒక 4-5 సినిమాలు జరుగుతుంటాయి కదా సార్. అంటే ఏ రిలీజ్ డేట్ ఇప్పుడు డాకు మహారాజా తీసుకుంటే కనుక బాలయ్య గారి సినిమాని సంక్రాంతికి వేశారు. అంటే అది అయిన కంప్లీషన్ బట్టి వేసుకుంటారా లేదా ముందు ఒకటే అనుకునేది? అదేమీ లేదు, సినిమా ఇది ముందు తొందరగా కంప్లీట్ అయిపోయింది, ఇది వేసేసాము. నెక్స్ట్ మ్యాట్ రెడీ అవుతుంది, మ్యాజిక్ రెడీ అవుతుంది, రవితేజ గారితో రెడీ అవుతుంది, విజయ్ దేవరకొండతో రెడీ అవుతుంది. సో ఏది తొందరగా రెడీ అయితే దాని ప్రకారం రిలీజ్ డేట్ వేసుకుంటూ వెళ్తాం తప్పితే ఫలానా సీజన్ సినిమా ఆ సీజన్ పడాలి అలా ఎప్పుడు ప్లాన్ చేయము అసలు. అలాగే లక్కీ భాస్కర్ కూడా సంక్రాంతికి వేయచ్చు, కానీ నేను కూడా 2 సినిమాలు వేయచ్చు, అదేం లేదు. ఆ దీపాలకి అది రెడీ అయిపోయింది, అది వేసేసాం. ఎస్ సార్. అయితే ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ గారి సినిమా బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే అప్డేట్ ఏంటంటే బయట రాసుకుంటుంది, అది ఒరిజినాలిటీ మీరు చెప్పాలి, అన్లిమిటెడ్ కాల్ షీట్స్, అన్లిమిటెడ్ బడ్జెట్. అలా ఎప్పుడు ఉండదండి. బన్నీ గారు అంత ఖాళీగా ఎందుకుంటారు అన్లిమిటెడ్ కాల్ షీట్ ఇచ్చేయడానికి? అంటే ఆ సినిమాలో ఉన్న ఎసెన్స్ అదని చెప్తున్నారు. సినిమా కథ మంచి, ఐ మీన్ ఎత్తుకున్న టాపిక్ చాలా మంచి టాపిక్ కాబట్టి ఆయన 100% ఎఫర్ట్ పెట్టి చేస్తారు. మేము కూడా దాన్ని విజువల్గా స్క్రీన్ మీద తీసుకురావడానికి ఎంత అవసరమైనంత ఖర్చు పెడతామని అంతే తప్పితే దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా, దాని ప్రకారం వెళ్తాం కదా. అంటే ఇప్పుడు వరకు మొన్న మీరు ఏదో ఇంటర్వ్యూలో నేను చూశాను, రాజమౌళి గారు టచ్ అయిన జానర్ కూడా టచ్ చేస్తున్నామని. ఆయన ఇప్పుడు వరకు టచ్ అయింది మైథలాజికల్ ఒకటే నాకు తెలిసినంత వరకు, అందుకే అదే టచ్ చేస్తామని చెప్పాను. సో మైథలాజికల్ ఏనా సార్? కైండ్ ఆఫ్. సో అంటే భారతానికి సంబంధించిందా రామాయణానికి సంబంధించిందా? నాకు తెలియదని అంత డీటెయిల్స్లోకి వెళ్ళా, ఇంకా నాకు జానర్ అన్నారు అంతే. అంతేగాని ఇంకా అంటే కదా మీకు చెప్పలేదా లేదా రెడీ కాలేదా? ఇంకా నేను అంటే ఇంకా హీరో డైరెక్టర్ గారు అందరూ హీరో బన్నీ గారు త్రివిక్రమ్ గారు డిస్కషన్స్లో ఉన్నారు. సో ఇంకా మాకు చెప్పే అంతగా నేను ప్రెప్ స్టార్ట్ అయిన తర్వాత మాకు ముందు చెప్తారు, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే ముందు నాకు అంతా చెప్తారు. సో దట్ నాకు ప్రెప్కి ఈజీ అవుతుంది అంతే. ఓకే, మైథలాజికల్ అయితే టచ్ చేస్తున్నారు హోప్ఫుల్లీ. అయితే అంటే సంక్రాంతి సినిమాలు 3 సినిమాలు వస్తున్నాయి. 3 సినిమాల్లో 2 సినిమాలకి ఆంధ్రాలో టికెట్ రేట్స్ పెంచారు సార్. సంక్రాంతి అంటే ఇంటిల్లిపాది అందరూ కలిసి వెళ్తారు, నాట్ ఓన్లీ ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు ఎవరు వాళ్ళు కాకుండా. సో మరి 2 సినిమాల టికెట్ల రేట్లు పెంచినప్పుడు అది ఎంతవరకు ఫీజిబుల్? సంక్రాంతికి వస్తున్నాం కూడా టికెట్ రేట్లు ఇవాళ వస్తున్నాయి, అది కూడా పెంచుతున్నారు. అన్ని పెంచుతుంది, అన్ని 3టికి వస్తుంది. దానికి రాదు, అది ట్యూస్డే కదా రిలీజ్, అందుకని ఇవాళ రేపు వస్తుంది అంతే. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏదో హిట్ అయిందో దానికి బెనిఫిట్ ఉంటుంది కానీ రెవెన్యూ డివైడ్ అయిపోతుంది కదా సార్ యాక్చువల్గా. అదేంటి టికెట్ రేట్లు పెంచకపోయినా 3టికి రెవెన్యూ డివైడ్ అవుతుంది కదా. టికెట్ రేట్లు పెంచితే కొంచెం ఆ డివైడ్ అయిన రెవెన్యూని కవర్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు 100 రూపాయలు అనుకోండి సార్, ఇప్పుడు ఇంట్లో నలుగురు అంటే నలుగురు వెళ్ళడానికి 100 రూపాయలు 25 రూపీస్ టికెట్ అనుకోండి, నలుగురు వెళ్ళడానికి సరిపోతుంది సార్. అదే 200 అంటే మీరు 2-3 సినిమాలు చూసేదానికి ఒకదానికే పెట్టడానికి అవుతుంది కానీ రెండింటికి పెట్టడానికి అంటే ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా ఈ సంక్రాంతి పండుగ ఒకటి ఎక్సెప్షన్. జనం 3 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలు చూస్తారు. దట్స్ హౌ our tradition has been all these years for Sankranti at least. So hopefully అన్ని సినిమాలు బాగా ఆడతాయి, అన్ని సినిమాలకు మంచి రెవెన్యూ వస్తుందని కొంచెం టికెట్ రేట్ పెంచుకున్నాం, ఎందుకంటే ఖర్చు ఎక్కువైంది అనుకున్న దానికంటే సినిమాలు కానీ. సో అయితే విజయ్ దేవరకొండ సినిమా 2 పార్ట్స్ అంటున్నారు సార్. అంటే 2 పార్ట్స్ అన్నప్పుడు మనకు 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కథ ఎక్స్పాండ్ అవ్వడం, లేదంటే కనుక బడ్జెట్ అనుకున్న దానికన్నా మించి పెరగడం. అసలు లేదు, ఇది పేపర్ మీద 2 పార్ట్స్ సినిమా. టేక్ ఆఫ్ పేపర్ మీద 2 పార్ట్స్ సినిమా ఇది. అంటే మేము ఫస్ట్ పార్టే తీద్దామని స్టార్ట్ చేసాం. అంటే మధ్యలో సినిమా లెంత్ ఎక్కువైందని 2 పార్ట్స్ చేయడం కానీ, బడ్జెట్ ఎక్కువైందని 2 పార్ట్స్ చేయడం కానీ, పేపర్ మీదే 2 పార్ట్స్ అనుకుని ఈ సినిమా ఇలా వస్తుంది ఫస్ట్ పార్ట్ ఎండింగ్కి, తర్వాత సెకండ్ పార్ట్ అన్ని చూసుకుని చేద్దామని ప్లాన్ చేసిన సినిమా ఇది. అంటే పేపర్ మీదే 2 పార్ట్స్ అంటున్నారు. అంటే ఫస్ట్ ఇప్పుడు తీసే సినిమాలు అన్నింటిలో కూడా మధ్యలో ఒక 2 years అలా గ్యాప్ ఉంటుంది, 1 year 2 years అలా గ్యాప్ ఉంటుంది కదా. మరి ఇది ఇమీడియట్గా అది ద వే పీపుల్ రెస్పాండ్ టు ద ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఎలా ప్లాన్ చేయాలి, ఎప్పుడు ప్లాన్ చేయాలి అప్పుడు డిసైడ్ చేస్తాం. ఇంకా అంటే ఈ మధ్యన చాలా సినిమాలకి వేసేస్తున్నారు కదా సార్, అలా సంబంధం లేకుండా. మీరు అందరూ అడుగుతున్నారని చెప్పాను. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా చెప్తున్నా నేను, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకు వెయ్యాలని సరదా ఏమీ లేదు.
2 parts అని చెప్పాలని సరదానం ఏం లేదు. ఒక కథ, అంత మంచి కథ గౌతమ్ రాశాడు కాబట్టి జనం నన్ను 2-3 అడిగితే చెప్పాను నేను అవును అని. అంతే తప్పితే నేను ఎక్కడ పార్ట్ 1 అని ఎక్కడ చెప్పట్లా. టైటిల్లో కూడా ఎక్కడ పార్ట్ 1 అని ఉండదు. అసలు మేము అఫీషియల్గా చెప్పట్లా. కథ ప్రకారం అది 2 parts సినిమా, ఆ బ్లాక్. సో అంతే తప్పితే మేము తీసే సినిమా ప్రాపర్గా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఒక సినిమాగానే ఎండ్ అవుతుంది. ఏది దానికి ఏం ఉండదు. అదా నెక్స్ట్ దాంట్లో చూడాలి అలా ఏం లేదు, ఉండదు. ఇప్పుడు ఒక కల్కి కానీ ఇవన్నీ అదే కల్కి ఎలా ఎండ్ అయిందో అలా ఎండ్ అవుతుంది. ఒక ప్రాపర్ ఎండింగే ఉంటుంది ఈ పార్ట్ కూడా. సో అస్సలు ది సెకండ్ పార్ట్ చూస్తేనే ఇది అలా కాదు, కానీ ఇట్ హ్యాస్ అ స్కోప్. గౌతమ్ రాసుకున్న దాంట్లో వీ క్యాన్ డెవలప్ ఇట్ ఇంటూ అన్ అదర్ పార్ట్ ఆల్సో. అందుకని 2 parts సినిమా అని చెప్తాను. కొంచెం డిలే అయిందా సార్ అది అనుకున్న టైం కన్నా? అది డిలే కొంచెం అయింది. ఎందుకు అయింది ఏంటి అనేది పక్కన పెడితే, దాంతో ఒక ఫస్ట్ విజువల్ వచ్చిన, ఒక ప్రోమో వచ్చిన, ఒక పాట వచ్చిన, సినిమా రిలీజ్ అయిన తర్వాత అట్లాంటి సినిమా అని మీ అందరూ షాక్ అయ్యేలా వచ్చింది కంటెంట్. నిన్న మొన్న నవీన్ మా ఎడిటర్ నవీన్, నేను, మా బాబాయ్ అందరం ఫస్ట్ హాఫ్ చూసుకున్నాం. జెర్సీ తీసిన గౌతమేనా ఈ సినిమా తీసింది అని మొత్తం ఆమె అది పాన్ ఇండియా సినిమా కాబట్టి షాక్ అవుతారు, లిటరలీ షాక్ అవుతారు. అంటే నేను ఇంకా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్. అసలు వీవర్ సర్ప్రైజ్డ్. ఇంకా అన్ఎడిటెడ్ వర్షనే ఆల్మోస్ట్ 2 hours ఫుటేజ్ చూసాం నేను ఫస్ట్ హాఫే. అది చూస్తేనే అలా ఉన్నింది. సో జెర్సీ లాంటి సాఫ్ట్ ఎమోషనల్ సినిమా తీసిన గౌతమేనా ఈ సినిమా తీసింది అని షాక్ అయిపోయాం మేము. అలా తీసాడు ఆ సినిమాని. సో మీరు చూస్తారు సమ్మర్లో. అంటే ఒక కైండ్ ఆఫ్ యానిమల్ కైండ్ ఆఫ్ థింగ్ అనుకో, పోలికల గురించి కాదు, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ హీ హాస్ మేడ్. సమ్మర్లో యూ ఆల్ విల్ హ్యావ్ దట్. అయితే ఎందుకంటే మా ఎడిటర్ నవీన్తో నాకు 5-6 years జర్నీ, 15-20 films జర్నీ. నోట్లో నుంచి ఈ సినిమా బాగుంది అని రావటం అనేది జరగదు. చాలా రేర్గా మన అదృష్టం బాగుంటుంది తప్పితే. అలాంటిది తనంతట తను నాకు ఫోన్ చేసి నేను ఇలా చూశాను అదిరిపోయింది నువ్వు చూడు అని ఫోన్ చేశాడు. సో అసలు ఇంకా నేను ఆ నవీన్ నోట్లో నుంచి ఈ షేప్లో ఉండగానే ఇంత బాగా వచ్చింది అని చెప్పాడంటే ఇంకెలా ఉందని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ స్పేస్లో ఉంది ఆ సినిమా అసలు. ఓకే, అయితే మీరు ఈ మాటతో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ లిఫ్ట్ చేస్తున్నారు. ఏం లేదు, జరిగింది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు. ఫ్యాన్స్ కూడా నన్ను ఎక్కుతున్నారు ట్విట్టర్లో, అప్డేట్ ఇవ్వు అని. ఏం అప్డేట్ ఇవ్వాలి, మా చేతుల్లో ఏముంది, జరుగుతుంది షూట్. ఇది చాలు సార్, ఇది కొన్ని రోజులు ఇది సర్క్యులేట్ అప్డేట్ ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నాను, కానీ నా చేతుల్లో లేదు కదా అప్డేట్ ఇవ్వటం. నేనేమైనా నేను కంటెంట్ చూపించాలని ఆడియన్స్ అనుకుంటాను కదా, నేను దాచుకోవాలనుకోను కదా. అప్డేట్ ఇవ్వాల్సింది డైరెక్టర్ హీరో కదా, వాళ్ళిద్దరు ఇస్తే నేను ఇచ్చేస్తాను బయటికి, నేను దాచుకోను కదా బయటికి. అదే అందుకని ఊరినే ఇది జరిగింది లాస్ట్ 1 weekలో ఇది జరిగింది కాబట్టి చెప్పాను, షేర్ చేశాను అంతే సార్. అంటే ఇప్పుడు మీకు 4-5 సమ్మర్ లో వచ్చే సినిమా ఇప్పుడు నేను ఎక్స్పెక్టేషన్ లేపినంత మాత్రం అప్పుడు ఎవరికి గుర్తుండదు. నేను జనరల్ గా మీరు అడిగారు ఆ టాపిక్ లో నేను జస్ట్ లాస్ట్ 1 week లో జరిగిన అప్డేట్స్ చెప్పాను మీకు అంతే. డెవలప్మెంట్ అనుకోవచ్చు కైండ్ ఆఫ్. సార్ అంటే ఇప్పుడు ఒక సినిమా చేసే వాళ్ళకే అప్డేట్లను ఎక్కేస్తుంటే వాళ్ళకి ఇదే ఉంటుంది. మీకు ఏకంగా 4-5 సినిమాలు చేస్తుంటారు ఎట్ ఏ టైమ్. ఈ అప్డేట్ రవితేజ గారి ఫ్యాన్స్ కూడా మన న్యూ ఇయర్ కి మెసేజ్ పెట్టారు, మా హీరో గారి సినిమా అప్డేట్ అవుతున్నారు న్యూ ఇయర్ కానీ. ఆమె విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ ఇరగదీస్తున్నారు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ప్రమోషన్స్ పెంచమన్నాడు. ఇట్లా ఏదన్నా వస్తూనే ఉంటాయి. మనం ఎంత చేయగలుగుతాం అంత ట్రై చేస్తాం అంతే, అంతకుమించి మనం చేయగలిగిందే ఉంది, మన చేతుల్లో ఏముంటుంది. అంటే మీరు చేసే సినిమాలను చూస్తుంటే కొత్త డైరెక్టర్స్ని కూడా బాగానే ఎంకరేజ్ చేస్తుంటారు సార్. అంటే వాళ్ళ అంటే ఎలా జడ్జ్ చేసుకుంటారు వాళ్ళని తీసుకునేటప్పుడు? అంటే కథ నచ్చితే అంతే కదా, మనం కొత్త పాత ఏముంది, ఐడియా నచ్చి కథ నచ్చితే. బట్ చాలా మందికి ఒకటి ఉంటుంది కదా సార్, అంటే బాగా చెప్పాడు బాగా తీస్తాడా లేదనేది ఒకటి ఉంటుంది కదా. అంటే నేను ఇప్పుడు కళ్యాణ్ ఫస్ట్ మీటింగ్లోనే నేను మాట్లాడుకున్న విధానంలో నాకు అర్థమైపోయింది ఈ కుర్రోడు మంచి డైరెక్టర్ అవుతాడని. అంటే నేనేదో పుడిగినాను కాదు, తను మాట్లాడిన విధానం అలా ఉంది. తన దగ్గర నుంచి అది నాకు అర్థమైంది, ఇతను హ్యూమర్ బాగా హ్యాండిల్ చేయగలుగుతాడు, ఇతను బాగా రాస్తాడు అని అతనుతో నాకు అయిన మీటింగ్ బట్టి నాకు అర్థమైంది. సో దాంతో తను బాగా ప్రమోట్ చేసుకున్నాం మేము. సో హీ మేడ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ ఫర్ అస్, వీ కుడ్ మేక్ ఎ ఫ్రాంచైజీ ఫిల్మ్ ఫర్ ఇట్ ఆల్సో. సో నెక్స్ట్ వీఆర్ మేకింగ్ ఎ సూపర్ హీరో ఫిల్మ్ విత్ హిమ్. సో ఇట్స్ ఆల్ హ్యాపన్స్ లైక్ దాట్. ఏదన్నా ప్లాన్డ్గా అయితే అవ్వదు ఇండస్ట్రీలో, అనుకోకుండా జరగాల్సింది. సరే, అయితే యాక్చువల్గా మొన్న అన్స్టాపుల్ చూసిన తర్వాత అనిపించింది, అంటే బాలయ్య గారికి మీకు జల్ అయిన విధానం చూస్తుంటే అంటే బియాండ్ సినిమా అనిపించింది మాకు. అంటే నేను కొంచెం మీరు ఏదైనా చెప్పగలుగుతున్నారు ఆయన ముందు, ఏదైనా మాట్లాడగలుగుతున్నారు ఆయనతో. అది అందరితో ఆయనకి ఆ ఫ్రీడమ్ ఇస్తారు, కానీ ఏంటంటే ఆయన మూడ్ చూసుకుని మనం ఏదడినా ఆయన చక్కగా
సమాధానం చెప్తారు మనకి. ఆయన చెప్పాను కదా మీకు, ఆయనకి 2-3 చిన్న పద్ధతులు ఉంటాయి చిన్న చిన్నవి, అవి ఫాలో అయితే మాత్రం ఆయన మన ఏజ్ లాగా బిహేవ్ చేస్తారు, ఇంకా మనకంటే చిన్నలా బిహేవ్ చేస్తారు. అంటే పద్ధతులు అంటే కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకి ఇలా చేస్తే వాళ్ళకి నచ్చుతాయి కొన్ని. సో అవి ఫాలో అయ్యామంటే మాత్రం ఆయన మనకంటే చిన్నపిల్లలు. అంటే మాకు తెలిసిన అయితే ముహూర్తాలు ఒకటి బాణం అయ్యన్ని అవి కాదు అసలు అయ్యన్ని ఏముంది, మా సినిమా మంచిగా కదా జరిగేది ఏదన్నా. ఇప్పుడు ఏదన్నా మంచి ముహూర్తంలో చేస్తే మంచి జరుగుతుందంటే ఎవరైనా అదే కదా. అది కాదు సార్, అంటే పద్ధతులు అంటే నేను అంటే అంత స్టార్ హీరో దగ్గర ఏముంటది అంటే అవి చెప్పుకునే కాదు, ప్రొడక్షన్ లో మాకు అర్థమవుతుంది ఓకే ఆన్ డైలీ బేసిస్. అవి చెప్పేవి కాదు, అలా చెప్తే చాలా ఈ చిన్నవి ఏంటి ఎంత చిన్నవా అనిపిస్తుంది, కానీ డైలీ మాకు జరిగే అట్లా చిన్న చిన్నవి కొన్ని ఆ స్కూల్ మనుషులు కదా, సో ఆ పద్ధతులు మనం మెయింటైన్ చేయాలి. మనం మామూలుగా ఉన్నట్టుగా అలా ఉంటే అంతే తప్పితే అవన్నీ చిన్న చిన్న విషయాలు. అయితే యాక్చువల్గా మరి అంటే అంత ర్యాపో రాబట్టేనా మోక్షజ్ఞ గారి ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ మీకని చెప్పేసి మొత్తం. సార్ బాలకృష్ణ గారితో ర్యాపోకి మోక్ష సెకండ్ సినిమాకి ఏమైనా సంబంధం? అంటే ఆయనే కదా సార్ మనకి. నేను ఆయన అలా డిసైడ్ చేశారంటే ఆయన లక్కీ భాస్కర్ చూశారు, ముందు మేము ప్రపోజల్ పెట్టాం. లక్కీ భాస్కర్ చూసిన తర్వాత నేనే రిలీజ్ రోజు చూపించేసరికి చాలా బాగా తీశారు వంశీ, మోక్ష ఇన్నో మీ ఇద్దరు ఇలాంటి సినిమాని తీసి పెట్టండి నాకు అన్నారు. సరే సార్ అన్న, ఆయన ఆ సినిమా చూసిన తర్వాత డిసైడ్ చేశారు. లక్కీ భాస్కర్ చూసి సేమ్ కైండ్ అంటే ఏంటంటే ఫస్ట్ సినిమా ఐస్ ప్యాన్ లో హ్యూజ్ సినిమా చేస్తున్నాము, ప్రతి సినిమా అలా చేసుకుంటూ వెళ్ళాము కదా, ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి కామన్ మ్యాన్కి తగిలే సినిమాలు చేసి ఈ లక్కీ భాస్కర్ వెళ్ళాలో అలా చేద్దాం సెకండ్ సినిమా అన్నారు. ఆ రెస్పాన్సిబిలిటీ మీ ఇద్దరికి ఇస్తున్నాం అన్నాం. సరే అన్నారు. బట్ ఇప్పుడు ఫస్ట్ సినిమా కొంచెం పోస్ట్ పోన్ అయినట్టుంది కదా, ఇదేమన్నా ఫస్ట్ సినిమా అయ్యే అవకాశం? పోస్ట్ పోన్ ఏమీ లేదు, ఫెబ్ నుంచి షూటింగ్, ఏ మొక్క పోస్ట్ పోన్ ఫెబ్ నుంచి షూటింగ్. అంటే మరి ఆ సినిమాని కూడా ఏమన్నా అంటే మీకు ఏమన్నా ఐడియా ఉందా దాని మీద అసలు? అంటే కథ చాలా అంటే ఎందుకంటే సార్ అంటే చాలా అవన్నీ నాకేం తెలియదు. సీజీ ఫిలిం, హ్యూజ్ ఫిలిం అని, ఎందుకంటే ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ కాబట్టి ఆయన చెప్పిన ఎలిమెంట్స్ తప్పితే నాకు డీటెయిల్స్ ఏం తెలియదు. అదే ఆయన చెప్పిన ఎలిమెంట్స్ అన్న తెలిసిన, ఎందుకంటే మీరు సెకండ్ సినిమా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు సినిమా చూసిందో ప్లాన్ చేస్తాం కదా, అంత హడావిడి ఏం లేదు, టైం ఉంది. అయితే చాలా టైం ఉంది. అయితే వెంకీ గారితో కూడా మీకు బాగున్న బాండింగ్ కొంచెం అనిపిస్తుంది. అంటే మీరు ఎంత కాన్ఫిడెన్స్ పెట్టారంటే ఆయన్ని లక్కీ భాస్కర్ ప్రమోషన్ స్టైల్లో మాకే అనిపించింది యాక్చువల్గా, ఆయన కన్నా ఎక్కువ కాన్ఫిడెంట్గా మీరు కనిపించారు ఆ సినిమా మీద. అవును, ఇప్పుడు డైరెక్టర్లు తీసింది వాళ్ళు ప్రేమిస్తారు కరెక్టే, ఆడియన్గా నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను గాలిగా ఏదో ఒక సినిమా చెప్పేశాను అనుకోండి, సినిమా బాగుంది చూసేయండి, ఎట్టి పరిస్థితులు ఇది అంటే రేపు పొద్దున్న ట్విట్టర్లో ఎక్కుతారు కదా. ఇప్పుడు నేను డైరెక్ట్గా మీకు దొరకను, దాన్ని డైరెక్ట్గా తిట్టక్కర్లా, డైరెక్ట్గా ఇంట్లో వాళ్ళు తిడతారు, లేకపోతే ఫ్రెండ్స్ తిడతారు, ఇదేం సినిమా పెద్ద బాగుందని చెప్పేవాని. అది పక్కన మరి ట్విట్టర్లో కూడా నేను డైరెక్ట్గా తిడతారు కదా. సో నేను తీసిన కంటెంట్ మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేను కదా. ప్లస్ అందరూ అంటారు కదా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అని, ఇప్పుడు నేను కూడా అబద్ధం చెప్పుకుంటూ ప్రతి సినిమాకి అదే చెప్తే జనం నమ్మరు కదా నన్ను. సో నేను నమ్మిన సినిమా ఇప్పుడు మ్యాడ్ ఉంది, మీరు నవ్వకపోతే నేను డబ్బులు వెనక్కి ఇస్తానని చెప్పా. నేను లక్కీ భాస్కర్ మీద కంటెంట్ మీద అంత షూర్ ఎందుకున్నాను, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను షూర్ లేను. నేను ఐ నో వెంకీ హ్యాస్ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అని, సో నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పాను, సినిమాలో తప్పులు పట్టుకోవడానికి ట్రై చేయండి ఎట్లా అని, పట్టుకుంటే నేను ఒప్పుకుంటాను అని. సో వెన్ యూ నో దట్ యువర్ ప్రోడక్ట్ ఇస్ సచ్ వెల్ మేడ్ ఫిల్మ్ అని, యూ ఆబ్వియస్లీ ఆ కాన్ఫిడెన్స్ ప్రొజెక్ట్ చేస్తే బెటర్ కదా. దట్స్ ద వే యూ కెన్ షో దట్ ద ఫిల్మ్ ఇస్ వెల్ మేడ్ అని కదా. నేను డాకు మహారాజ్ టాపిక్ వచ్చినప్పుడు కూడా ఐ సెడ్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ అండ్ మెనీ ప్లేసెస్ దట్ వీ హ్యావ్ మేడ్ అ విజువల్లీ బ్యూటిఫుల్ ఫిల్మ్, not like previous NBK Sir's films ani. So because I've seen the film, I've seen the footage, I know that the film is made like that. I mean a trailer వచ్చింది కదా, everybody was surprised by the visuals and stuff. So అలానే సినిమా చూసినప్పుడు కూడా విజువల్స్ కి స్కోర్ కి you'll get surprised and a kind of the film is made like that. ఆ కాన్ఫిడెన్స్ తోనే I am sure that the film will be a huge blockbuster. అంటే డాక్టర్ మహారాజ్ టాపిక్ వచ్చినప్పుడు మీరు చెప్పారంటే బాబీ గారికి బాలకృష్ణ గారి డేట్స్ ఉంటే కనుక ఇమీడియట్ గా నాకు చేయని చెప్పేసి అన్నారు. అంటే మీరు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న విజువల్ ఫీస్ట్, విజువల్ వండర్ ఏదైతే ఉందో అంటే సినిమా డిజైనింగ్ అలా చేసుకున్నారా లేకపోతే? అంటే మేము సినిమా ప్లాన్ చేసినప్పుడు పలానా డిఓపి వస్తాడు ఇంత విజువల్ గా తీద్దామని అనుకుని దిగింది కాదు. ఎప్పుడన్నా ఒక డిఫరెంట్ గానే తీద్దాం బాలకృష్ణ గారితో తీస్తే. సో ఎందుకంటే ఆయనకి కంటెంట్లో కొంత ఫార్మాట్ మెయింటైన్ చేయాలి మనం, ఎందుకంటే బాలకృష్ణ గారు దాని ఫ్యాన్స్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ మెయింటైన్ చేస్తూ కొత్తగా ఏం చూపించగలుగుతామో అని అనుకున్నాం బాబీ. ఆ టైంలోనే డిఓపి తమంతో మ్యూజిక్ ఈ ఫార్మాట్లో వెళ్ళాలి ఇది అది అని అన్ని అనుకుని డిజైన్ చేసింది. తర్వాత స్లోగా ప్రాసెస్లో అంటే ముందు కథ నేర్చుకున్న తర్వాత అంతే, కథలో ఎప్పుడు పెద్ద తేడా రాదు. హౌ బి ప్రెజెంటెడ్ ఆన్ ద స్క్రీన్ ఇస్ ద మేజర్ పార్ట్. ఎందుకంటే చెప్తారు కదా ప్రపంచంలో ఉన్నాయి 6-7 కథలే, దాన్ని ఎంత తిప్పి మనం ఎంత కొత్తగా ప్రజెంట్ చేస్తాం, ప్రెజెంటేషన్ ఇస్ ద ఓన్లీ థింగ్. నువ్వు ఎంత బాగా ప్యాకేజ్ చేసి సినిమాని ఇస్తున్నావు అనేదే ఇంపార్టెంట్.
సో ఎవరు చెప్పినా అదే కంటెంట్ చెప్తారు, ఆరేడు కంటెంట్ అడిగి తిప్పి చెప్తారు, కానీ ఎంత బాగా చెప్తున్నాం అనేది కదా పాయింట్. అది నేను బాబీ ఈ రకంగా చెప్దాం అనుకుని చాలా బాగా చెప్పామని గట్టి నమ్మకం నాకు. అంటే ఈ మధ్య కాలంలో చిరంజీవి గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే వాల్టర్ గారే. ఈ వాల్టర్ గారే చూసారు, ఇది చూసారు కదా. సో చూసుకున్న తర్వాత బాబీ గారికి అంటే ఆ సినిమాతో పోలికలు పక్కన పెట్టేస్తే ఎంజాయ్మెంట్ అంటే ఏం లేదు. ఒకటైతే అందరూ చెప్తారు బాబీ హ్యాస్ ఇవాల్వ్డ్ యాజ్ అ డైరెక్టర్ ఇంకా అని, పోస్ట్ వాల్టర్ గారే, అంతవరకు నేను చెప్తాను. సో ఒకసారి నేను అలా కంపేర్ చేసిన దానికే ఆమె ఫ్యాన్స్ ఇంకో రకంగా తీసుకున్నారు. సో బాబీ ఫిల్మోగ్రఫీలో దిట్ విల్ బి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫిల్మ్స్, అదైతే ఐఎమ్ షూర్, అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను. అయితే తేజస్వి గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి బాలకృష్ణ గారి ముందు మనం చెప్పుకున్నట్టు అన్స్టాపబుల్ కానీ ఆయన ఎంచుకునే కథల విధానంలో మార్పులు రావడం కానీ అంతా ఉందని చెప్పేసి అంటారు. మరి ఈ సినిమా ఓన్లీ బాలయ్య గారికి వినిపించారా, లేదంటే కనుక బాలయ్య గారు విని ఓకే అన్న తర్వాత తేజు కూడా విన్నారు. తేజు కూడా విని తేజు గారు కూడా బాగా నచ్చిన తర్వాత అన్నీ అంటే తేజు గారు మాకు ఎంత హెల్ప్ఫుల్ అంటే కొన్నిసార్లు మనం బాలకృష్ణ గారికి చెప్పలేనివి తేజు గారికి చెప్తే తేజు కన్వే చేస్తారు హీరోకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలకృష్ణ గారు లాస్ట్ 3-4 ఫిల్మ్స్ నుంచి ఒక డిఓపితో పనిచేస్తున్నారు. సో మేము వేరే డిఓపితో వెళ్దాం అనుకున్నాం. జైలర్ చూసిందో జైలర్ డిఓపితో పనిచేయాలని నాకు బాగా కోరికగా ఉన్నింది. సో నేను బాబీ జైలర్ డిఓపితో అనుకున్న తర్వాత ఆ విషయం మేము కన్వే చేస్తే కంటే తేజు గారు కన్వే చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో తేజు గారి ద్వారా కన్వే చేసాం. సో ఏంటంటే తేజు గారు వచ్చిన తర్వాత దిస్ హాస్ కొంచెం ఈజీ అయింది. అంటే ఏదైనా ఇట్లాంటి టెక్నికల్ చేంజెస్లో కానీ ఇట్లాంటి వాటిల్లో ఒక్కసారి బాలకృష్ణ గారు కథ ఓకే చేసిన దేంట్లో ఇన్వాల్వ్ అవ్వరు అసలు. కథ చెప్పేదాకానే తప్పితే ఆయన ఒకసారి ఈ ఫార్మాట్లో వెళ్ళిపోండి ఇదంతా ఓకే అన్నారా ఇంకా అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. సరే, అయితే యాక్చువల్గా మీరు గాసిపింగ్ కి చాలా దూరంగా ఉంటారు. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని ప్రెస్ మీట్ లో ఇలాంటి వాటిలో మాత్రం కొంచెం చురుకుమని ఎలా మాట్లాడతారు సార్. అంటే ఏంటి ఎదటి వాళ్ళు అడిగేదాన్ని బట్టి వస్తుందా, లేకపోతే అది నాకు గట్టి నమ్మకం ఏంటి చెప్పనా, నేను అలా సమాధానం చెప్పితే మీరు నన్ను ఎక్కుతారు. దానికన్నా బెటర్ నేనే ఎక్కితే బెటర్ కదా. మీరు నన్ను ఎక్కి ఎందుకు నాకు ఇవన్నీ, అందుకని నేను అలానే సమాధానం చెప్పాను అనుకోండి, అది అక్కడికి సెటిల్ అవుతుంది ఇద్దరి మధ్యలో. అందుకని ఆ రకంగా మాట్లాడటం బెటర్ అని ఫిక్స్ అయ్యాను. అంటే మిగతా చోట్ల బాగానే మాట్లాడతారు కదా, అక్కడ ఎక్కడ మిగతా చోట్ల నేను ఎక్కడికి వెళ్తాను అసలు. అంటే మిగతా ఇంటర్వ్యూస్ లో కానీ వాటిలో మాట్లాడినప్పుడు నేను ఇప్పుడు మీతో ఎలా మాట్లాడానో ప్రెస్ మీట్ లోనే అలా మాట్లాడతాను. నన్ను అడిగే క్వశ్చన్ బట్టి నేను ఆన్సర్ చెప్తాను. అవును, నన్ను అడిగే క్వశ్చన్ బట్టి ఆన్సర్ చెప్తాను. నేను ఇప్పుడు నేనేం పుట్టించాను కదా ఆన్సర్ని, క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను కదా. సో ఆ క్వశ్చన్స్ అలా వస్తే ఆన్సర్లు అలానే వస్తాయి. అయితే చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లు ఉంటారు సార్. అంటే ప్రొడ్యూసర్లు మాట్లాడేది కూడా ఆడియన్స్ విని దాన్ని గ్రాస్ప్ చేయడం అనేది కానీ దాన్ని బిలీవ్ చేయడం అనేది కానీ, బట్ మీ విషయంలో అది వచ్చింది. అదే ఇప్పుడు చెప్పారు కదా ఈ పాయింట్, బిలీవ్ చేస్తారో లేదో తెలియదు నాకు, అయినా పక్కన పెడితే అట్లీస్ట్ ఆడియన్స్ నమ్ముతున్నారు ఒక ప్రొడ్యూసర్ చెప్పేది అన్నప్పుడు ఆ నమ్మకం పోగొట్టుకుని ఉండడానికి ట్రై చేయడం కదా మన మేజర్ ఛాలెంజ్. సో అందుకని నేను నమ్మిన సినిమాని మాత్రం ఆడియన్స్కి అంతే గట్టిగా చెప్తాను, నేను ఈ సినిమా బాగుంటుంది డెఫినెట్గా అని. సో ఆ ప్రాసెస్లోనే జరిగిన ఇన్స్టెన్సెస్ అని నాకు ఫేవరబుల్గా జరిగింది కాబట్టి ఆడియన్స్లో ఇంకా నమ్మకం పెరిగి ఉండొచ్చు. అంతే తప్పితే ఏదో నాకంతా తెలిసిపోయిందని ఏం కాదు. బట్ సార్ అంటే ఇది అంటే మనం ఇంతసేపు పాజిటివ్ మాట్లాడడం, నాకు ఒక్క డౌట్ ఏంటంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే ఒక సినిమా గురించి మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారు యాక్చువల్గా. అవును, మేము కూడా చాలా బాగుంటది ఆ ట్రైలర్ అదంతా చూసిన తర్వాత. ఎక్కడ క్యాల్కులేషన్ ఏం మిస్ఫైర్ అవ్వలేదు. సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం మరీ ఎక్కువ గోరీ అయిపోవటము, అంటే తీసింది కూడా కొంచెం గోరీగా ఉండటం, ఈ అన్నిటి మూలన రాగ్స్ టు రిచెస్ స్టోరీని సరిగ్గా ల్యాండ్ చేయలేకపోయాం సెకండ్ హాఫ్లో. అంటే కానీ ఫస్ట్ హాఫ్లో వచ్చిన హైస్ కానీ విశ్వ గ్రోత్ కానీ అవన్నీ నాకు బాగా నచ్చినాయి ఇంటర్వెల్కి అని. సెకండ్ హాఫ్ టేక్ ఆఫ్లో కూడా లాస్ట్ పోర్షన్స్కి వచ్చేటప్పుడు అంటే వీ కుడెంట్ ల్యాండ్ ఇట్ ప్రాపర్లీ. అక్కడ కొంచెం ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యారేమో, కానీ మీడియా వాళ్ళు మరీ ఎక్కారు దాన్ని. వాళ్ళు ఎక్కే అంతగా బ్యాడ్గా అయితే సినిమా లేదు డెఫినెట్గా. ఎందుకంటే అంత బ్యాడ్గా ఉంటే అంత రెవెన్యూ చేయదు సినిమా. ఇప్పుడు నైజాం ఉందనుకోండి, నేను ఏ రేటుకి అయితే అమ్మానో ఆ రేటు చేసేసింది ఆ సినిమా. నైజాంలో ₹1 ఎవరికి పోవాలి, ఆంధ్రాలో చిన్న డ్యామేజ్ జరిగినాయి అంతే తప్పితే అలా సినిమా బ్యాడ్ అయితే అలాంటి రెవెన్యూలు చేయదు. మీడియా మరీ కొంచెం ఎక్కువ ఎక్కారు, ఓకే ఒక్కోసారి తప్పదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఏదన్నా అంటే బాగోపోయినా లేదా ఏదన్నా ఉన్నా కూడా ఫ్యామిలీలో డిస్కషన్ జరిగితే మా ఇంట్లో వాళ్ళే చేస్తారండి. ఇంట్లో అంటే ఫ్రెండ్స్ కానీ అందరూ, అదే సార్ మీ బాబాయ్ గారు కావచ్చు లేదంటే ఇంకా మీ బాబాయ్ గారు నేను ముందు చూసేస్తాం, అదొకే రిలీజ్ అయినతో చూసేవాళ్ళ సంగతి చెప్తున్నాను. ఓకే, అంటే మీకు చెప్పిన తర్వాత అంటే బాబాయ్ గారు ప్రతి స్టెప్ లో ఇన్వాల్వ్ అవుతారు. అవునవును, అది డెఫినెట్గా సితారా సినిమాలో నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఆయనే ఉంటుంది. బట్ ఫ్రంట్ ఫేస్ మీద ఉంటుంది.
అంతే కదా. అంటే ఇప్పుడు డైలీ ఇప్పుడు కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ వెంకీ కానీ అందరూ వెళ్ళి నాతో కంటే కొంచెం క్రియేటివ్గా ఆ బాబాయ్తో కూడా డిస్కస్ చేస్తారు. సో నాకంటే క్రియేటివ్వి ఆయనకి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మేము అలా అనుకోవట్లేదు సార్, ఆయన ఓన్లీ డబ్బులు పెడతారేమో, మొత్తం క్రియేటివ్ అంతా మీదే అనుకుంటున్నాం మేము. అస్సలు కాదు, క్రియేటివే ఆయన ఎక్కువ. ఆయన సో అయితే మరి మీ వైఫ్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఈ మధ్యన, బయట ఎక్కడికి వెళ్ళినా ఒకటి 2 సార్లు. మొన్న బాలయ్య గారి షోలో కూడా అన్నారు కదా. నేను అక్కడ ఏం మాట్లాడలేదండి. నేను ఊరోజు రవతాల గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, నేను ఊరోజు రవతాల గురించి ఏమనుకున్నాను చెప్తే బాగోదు సార్ బయటికి అన్న, అంతే. డివోర్స్ ఇచ్చేస్తారా? అవును, అదే అంటున్నా. అది నేను నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తే అలా జరుగుతుంది సార్ అన్న. అదే సార్, మరి అంటే ఇప్పుడు మీ వైఫ్ తో మీరు అంటే ఎలా ఉంటుంది మీ రిలేషన్? అంటే ఒక ఫ్రెండ్ లా ఉంటుందా, లేదంటే కనుక ఒక ప్రాపర్ హౌస్ వైఫ్? అంటే లాస్ట్ 10-12 ఇయర్స్లో తనకి కూడా ఒక సినిమా ఫీల్డ్లో ఉండే మనిషికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటివన్నీ జరుగుతాయి అర్థమైపోయింది. సో మోర్ ఆర్ లెస్ దేనికి రియాక్ట్ అవ్వదు పెద్దగా ఏమి. తను అన్నీ చూసేసింది కదా, హిట్స్ ఫ్లాప్స్ అన్నీ చూసేసింది. దానికి పెద్ద ఏమి రియాక్షన్స్ ఏమి ఉండవు. అంటే సినిమా ఇండస్ట్రీ ఇలా మాట్లాడితే కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది, తప్పదు అని అన్నీ ప్రిపేర్ అయ్యారు. సో మరి మీ జర్నీ మొత్తం చూసుకుంటే కనుక, అంటే సితారా జర్నీ అంటే ఒక 2 బ్యానర్లు తీసుకుంటే 2-3 బ్యానర్లు అంటే పీపుల్ మీడియా మామూలుగా మాట్లాడచ్చు తప్ప. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేము ఫాస్టెస్ట్ 50 అనుకున్నాం, బట్ సితారా కూడా ఏంటంటే దాంతో పాటు నాకేం రేస్ లేదండి. రేస్ లేదు, నాకేం నెంబర్ కౌంట్ కూడా తెలియదు అసలు నాకు. లేదు సార్, బట్ అంటే మీరు చేసుకుంటే వెళ్తున్న విధానం నాకు కథలు నచ్చినవి చేస్తున్నానండి. చేస్తున్నారు సార్. సినిమా ఎక్కించాలి కాబట్టి సినిమా అయితే ఎక్కించట్లేదు. ఇవాళ రోజు పరిస్థితులు కూడా అలా లేవు. కాంబినేషన్ అనే సినిమా ఇది, ఈ సినిమాకి మనం ఎక్కించాలి అలాంటి సినిమా పరిస్థితులు అయితే లేదు. చిన్నదమనివ్వండి పెద్ద ఏదైనా అవనివ్వండి, అది ఇది వర్కౌట్ అవుతుంది, కథ చాలా మంచిది అన్నదే నేను ఎక్కిస్తున్నాను. అదైతే గ్యారంటీగా చెప్తున్నాను. అంటే మీ మొత్తం ఇప్పటి వరకు చేసుకున్న ఈ హిస్టరీలో చూసుకుంటే కనుక మీకు అంటే మంచి సినిమా చేశాను, నేను చేయాలనుకున్న లాంటి సినిమా, నేను చేయాలనుకున్న హీరోతో చేశాను అంత హై ఇచ్చిన సినిమా ఏది? అలాగే అరే అటెంప్ట్ చేయకూడని ప్రాజెక్ట్ టచ్ చేసామేమో పొరపాటు అనిపిస్తుంది. హై హిట్ అయిన ప్రతి సినిమా హైయేనండి. ఎప్పుడైనా హిట్ అయిన సినిమా హై రాలేదని చెప్తే పిచ్చి అబద్ధం. అది హిట్ అయిన సినిమా ఏదన్నా హైయే వచ్చింది. జానర్ టచ్ చేయకుండా ఉండాల్సింది ఏంటంటే, నేను, సుధీర్ వర్మ, శర్వానంద్ గారు ముగ్గురు. శర్వానంద్ గారు అంటే DCI కూడా మేము ఆల్మోస్ట్ 7 years అయిపోయింది కాబట్టి, ఆ టైంలో శర్వాగ్ గారికి ముసలి గెటప్ వేసి, అంటే కొంచెం ఏజ్ గెటప్ వేసి, ఆ శర్వానంద్ గారు లవర్ బాయ్ ఇమేజ్గా పడిపడలేసే మనుషులు రన్ రాజారంలో రిలీజ్ కంటెంట్ జరుగుతున్న టైంలో ఆయన ఒక మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న టైంలో ఇట్లాంటి జానర్ సెలెక్ట్ చేసుకోకుండా ఉండాల్సింది. అది నేను సితారాలో చేసిన మేజర్ మిస్టేక్ అది. సో లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ అంటారు కదా, ఆ సినిమా చేసిన తర్వాత ఇంకా ఇమేజ్ అనేదాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. అంటే కథల్లో ఇది బ్యాలెన్స్ అవుట్ చేయాలి మనం అనేది. సో మొత్తానికి ఫైనల్లీ డాకు మహారాజ్తో రాబోతున్నారు సార్. అంటే ఒక రంగం మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది, బాలయ్య గారితో చేయాలనుకున్నారు, అది కూడా ఒక హిట్ ఇవ్వాలనుకున్నారు. హిట్ రిలీజ్ సినిమా గ్యారంటీ హిట్ అవుతుందండి, దాని డౌట్ ఏం పడుతుంది సార్. మాకు మీరు ట్రైలర్ అంటే టీజర్ లో ఉన్నప్పుడు తెలియదు కానీ, బట్ ట్రైలర్ ఉన్నప్పుడు ఒక హిట్ వైపు అయితే కనిపిస్తుంది. సో ఫైనల్లీ అంటే ఎలాంటి ఇదితో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి డాకు మహారాజ్ అంటే ఏదో మా సినిమా ఫైట్లే ఉంటారు. ఒక చిన్న పాప సెంటిమెంట్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది, ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్ ఎలా ఉంటుందో అలాంటి సెంటిమెంట్స్ ఉంటాయి, మంచి ఎమోషన్ ఉంటుంది. చక్కగా ఫ్యామిలీతో పండగ పూట చూసే సినిమానేనండి. దాంతోపాటు ఒక లార్జర్ దాన్ లైఫ్ హీరోతో ఉండే ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయి అన్నిటితో కంప్లీట్ ప్యాకేజ్ పండగ సినిమా అండి. డెఫినెట్గా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు మీరు. అన్ని రకాల ఎమోషన్స్ పండుతాయి సినిమాలో. సో డెఫినెట్గా సినిమా చూడండి. ఐఎమ్ వెరీ షూర్ దట్ యూ లైక్ ద ఫిలిం. సూపర్ సార్. అంటే మీ దగ్గర నుంచి ఏ సినిమా వచ్చినా కూడా మేము అలాగే ఎదురు చూస్తుంటాం. ఈ సినిమా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే ట్రైలర్ వచ్చిన తర్వాత అంచనాలు అనేది పెరిగినాయి. సో ఈ సినిమా పండగ లాంటి సినిమా మీకు కావాలని చెప్పి పండగ పూట సో మంచిగా లాభాలు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాం సార్. మీ సితారా బ్యానర్కి మొక్కటం అంటారు కదా, అలా వన్ ఆఫ్ ద లిస్ట్ నిలబడుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.